And I would like to invite Rajamurli Mohan sir. అండ్ సార్ గురించి చెప్పాలంటే చాలా ఉంది అండ్ మనకు అంత టైం లేదు ఇప్పుడు ఆల్రెడీ వాళ్ళ మదరే చెప్పినారు. అండ్ ఇందాక మాట్లాడారు కదా, ఆమె సార్ వాళ్ళ మదర్ అండ్ షీ సిల్వర్ డైరెక్టర్ అండ్ సార్ వచ్చేసి డైమండ్ డైరెక్టర్. ఇంకా మీరు అర్థం చేసుకోవచ్చు ఇంకా స్టోరీ, ఇంకా నేను చెప్పేది ఏం లేదు. సో హౌ దే ఆర్ వర్కింగ్ అనేసి. అండ్ థ్యాంక్ యూ సో మచ్ సార్ ఫర్ యువర్ టైం మనకి ఇచ్చినందుకు అండ్ టీచ్ చేయడానికి మీరు ఆర్ ఆల్రెడీ రెడీ ఎవ్రీ టైం. So let's welcome him and give him a very big round of applause, and let's welcome Mr. Rajamurli Mohan sir. Yeah, great evening all of you అండి. My name is Murli Mohan. నేను ఏపీ ట్రాన్స్కోలో సబ్ ఇంజనీర్గా జాబ్ చేస్తూ ఈ బిజినెస్ని గత 1.5 year నుంచి బిల్డ్ చేస్తున్నాను. బట్ సీరియస్గా ప్యాషన్గా తీసుకున్నది ఎప్పటి నుంచి అంటే ఒక 1 year నుంచి. ప్రతి ఒక్కరి లైఫ్లో కూడా డెఫినెట్గా బిజినెస్ వస్తుంది, కానీ ఒక పాయింట్ ఆఫ్ టైంలో మనకు తెలియకుండా మనం ఈ బిజినెస్ని సీరియస్గా తీసుకుంటాం. ఎందుకంటే ఈ బిజినెస్ నీడ్ మన లైఫ్ లో ఎప్పుడు స్టార్ట్ అవుతుంది అనేది మనకు తెలియనంత వరకు ఈ బిజినెస్ మనకి సీరియస్ గా రాదనమాట. సో అలాంటి ఒక మూమెంట్ నా లైఫ్ లో స్టార్ట్ అయినప్పుడు నేను ఈ బిజినెస్ ని సీరియస్ గా తీసుకోవడం, డాక్టర్ సాజిద్ గారి దగ్గర, మిస్టర్ ఉమేష్ సింగ్ సార్ దగ్గర సో మనం కౌన్సిలింగ్ చేసుకుని ఐ స్టార్టెడ్ బిల్డింగ్ దిస్ బిజినెస్. అండ్ కమింగ్ టు టుడేస్ పార్ట్, అండ్ ఐఎమ్ ఫీలింగ్ వెరీ హ్యాపీ అండ్ ఐఎమ్ ఫీలింగ్ వెరీ ప్రౌడ్ టు కండక్ట్ దిస్ సెషన్. థ్యాంక్ యూ సో మచ్ డాక్టర్ సాజిద్ గారు ఫర్ గివింగ్ యువర్ టైమ్ అండ్ ప్లానింగ్ దిస్ సెషన్. అండ్ యాక్చువల్గా పేస్ మీటింగ్స్ మేము సింగిల్ లొకేషన్ లో చేస్తున్నాము, బట్ మాకు ఒక ఐడియా వచ్చింది అండ్ వీ డిస్కస్డ్ ఇన్ ద మార్నింగ్ అండ్ వీ అరేంజ్ ది సెషన్. సో ఈ జూమ్ లో మనం చేయాలి అని, రైట్? సో ఈ రోజు నేను మీతో మాట్లాడబోయేటువంటి టాపిక్ వెరీ వెరీ ఇంపార్టెంట్ ఇన్ దిస్ బిజినెస్. సో వెస్టీజ్ బిజినెస్ లోకి రావడానికి మనం చేసేది ఏమంటే జస్ట్ ఒక సైన్ అప్, ఒక చిన్న సంతకం పెట్టామంటే చాలు మనం వెస్టీజ్ బిజినెస్ లోకి వచ్చేసి ఉంటాము. లేదా ఆధార్ కార్డు ఉందంటే లాగిన్ చేస్తే వెస్టీజ్ బిజినెస్ లోకి వచ్చేస్తాం మనం. బట్ మ్యాటర్ ఏమంటే వెస్టీజ్ బిజినెస్ లోకి వచ్చిన అందరూ సక్సెస్ఫుల్ అవుతారు అంటే మీకు తెలుసు, మీరు బయట వర్క్ చేస్తున్నప్పుడు చాలా మంది మీకు ఎలాంటి ఆన్సర్స్ ఇచ్చుంటారో. అంటే ఈ బిజినెస్ మేము కొద్ది రోజులు చేసామండి, కొద్ది రోజులు జరిగిందండి, మాకు వర్కౌట్ కాలేదు, మా పక్కింట్లో వాళ్ళు లాస్ అయ్యారు, వాళ్ళు వెళ్ళిపోయారు, వీళ్ళు వెళ్ళిపోయారు, రకరకాల నెగిటివ్ రీజన్స్, నా వల్ల కాదు, నేను చేయలేను. అండ్ అది ఒక టైప్ అయితే మన లోపల మనకు తెలియకుండా ఒక ఏమంటుంది దాని ఒక డిస్ట్రాక్షన్ పాయింట్ ఉంటుంది. అంటే మనం కష్టపడుతున్నామన్న ఫీలింగ్ లో ఉంటాం, కానీ కష్టం ఏం చేస్తున్నామో కూడా మనకు తెలియదు. అంటే ఈ బిజినెస్ మనం చేస్తున్నామని ఫీల్ అవుతూనే ఉంటాము, బట్ ఏం చేస్తున్నాం అనేది మనకు ఒక పాయింట్ ఆఫ్ టైంలో అర్థం కాదు, రైట్? సో ఇలా కాకుండా మన బిజినెస్ ఒక సిస్టమేటిక్ మేనర్, మనము ఈ బిజినెస్ ని స్టాండర్డ్ గా ఒక సిస్టమ్ గా, అందుకే మనం చెప్పే ప్లాన్ లో చెప్తాము వెస్టీజ్ బిజినెస్ అందరూ చేస్తారు, బట్ సిస్టమ్ తో కొంతమంది చేస్తారు. ఎవరైతే సిస్టమ్ తో బిజినెస్ బిల్డ్ చేస్తారో వాళ్ళు మాత్రమే ఈ బిజినెస్ లో ఉన్న హైట్స్ ని చూడగలరు, ఈ బిజినెస్ లో ఉన్న హైయెస్ట్ సక్సెస్ ని అచీవ్ చేయగలరు. సో అలాంటి దానిలో ఈ రోజు మన అదృష్టం ఏమంటే వీఆర్ వెరీ బ్లెస్డ్ టు బి అ పార్ట్ ఆఫ్ విన్నింగ్ టీమ్. సో వీఆర్ వెరీ బ్లెస్డ్ అండి. సో అవర్ చీఫ్ మెంటర్, గ్లోబల్ మెంటర్ శ్రీ ఎస్పి భారిల్ సార్ అండ్ సంధ్యా మేడం, సంధ్యా భారిల్ గారు వాళ్ళ ఆర్గనైజేషన్ లో మనం ఈ బిజినెస్ ని బిల్డ్ చేయడం అనేది దేవుడు మనకి ఇచ్చిన ఒక పెద్ద వరం ఇది, రైట్? సో ఎస్పి భారిల్ సార్ అండ్ సంధ్యా భారిల్ మేడం ఆల్ ఓవర్ ఇండియా కాదు, గ్లోబల్ వైడ్ వెస్టేజ్ ఎక్కడ బిజినెస్ చేస్తుందో అక్కడ ఉన్న పీపుల్ ఇంపాక్ట్ చేస్తున్నారు త్రూ సమ్ ఇంపార్టెంట్ టీచింగ్స్ అండ్ టెక్నిక్స్. వాళ్ళు ఈ బిజినెస్ లో సక్సెస్ అయిన ఎన్నో విషయాల్ని వాళ్ళు ఒక టీచింగ్ రూపంలో తయారు చేసి మనకి ఇచ్చారు. దానిలో వెరీ 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 ఇంపార్టెంట్ పాయింట్ ఏంటంటే ఈ బిజినెస్ లోకి వచ్చాక 100 PV చేయడం ఒక ఎత్తు అయితే, మీరు ఈ బిజినెస్ నుంచి సక్సెస్ అవడం ఇంకొక ఎత్తు. సో ఎంతమంది బిజినెస్ నుంచి, అంటే నాకు తెలిసి అందరూ బుక్స్ అండ్ పెన్స్ పెట్టుకున్నారు అనుకుంటున్నాను. ఫస్ట్ నేను అడిగే క్వశ్చన్ ఏమంటే, ఎంతమంది ఈ బిజినెస్ ద్వారా 1000 రూపాయలు సంపాదించడానికి వచ్చారు పర్ మంత్? హౌ మెనీ పీపుల్ ఆర్ ఇన్ దిస్ బిజినెస్ టు ఎర్న్ 1000 to 10,000 rupees పర్ మంత్? రైట్ డౌన్ యువర్ ఆన్సర్. ఇఫ్ యు ఆర్, మీరు ఈ బిజినెస్ లో ఒక 1000 నుంచి 10,000 రూపాయల వరకు సంపాదించడానికి వచ్చారా? రాసుకోండి, దానికోసం వస్తే రాసుకోండి. లేదు, ఈ బిజినెస్ ద్వారా నా లైఫ్ స్టైల్ మార్చుకోవాలి, నా లైఫ్ లో నా డ్రీమ్స్ అన్ని నేను ఫుల్ఫిల్ చేసుకోవాలి, నా బ్యాంక్ బ్యాలెన్స్ లక్షల్లోకి వెళ్ళాలి, నా పిల్లల ఫ్యూచర్ మారాలని మీరు ఈ బిజినెస్ లోకి వచ్చారా? ఫస్ట్ మీరు ఈ బిజినెస్ బిల్డ్ చేయాలంటే ఈ 2 క్వశ్చన్స్ మీ లైఫ్ లో మ్యాటర్ అవుతుంది. ఆర్ యూ లుకింగ్ ఫర్ 10,000 rupees యాజ్ అన్ ఎంప్లాయీ మైండ్ సెట్, ఆర్ యూ వాంట్ టు బిల్డ్ అన్ ఎంపైర్? అంటే మీకోసం ఒక సామ్రాజ్యాన్ని తయారు చేసుకోవడానికి మీరు బిజినెస్ స్టార్ట్ చేశారా? ఈ 2 క్వశ్చన్స్ లో ఏది మీ ఆన్సర్ అవుతుందో దాన్ని బట్టి మీ మొమెంటం ఈ బిజినెస్ ఉంటుంది, మీ డెడికేషన్ ఈ బిజినెస్ ఉంటుంది, మీ ఇన్వాల్వ్మెంట్ ఈ బిజినెస్ ఉంటుంది, రైట్? సో మీరు ఆన్సర్ తీసుకున్న తర్వాత మీరు అనుకున్న ఆన్సర్ మీ లైఫ్ లో రావాలి అంటే యూ నీడ్ టు గెట్ క్వాలిఫైడ్ 1 క్వాలిఫికేషన్ ఇన్ విన్నింగ్ టీమ్. మీరు విన్నింగ్ టీమ్ ఇచ్చినటువంటి ఒక లెవెల్ ని మీరు అచీవ్ చేయాల్సి ఉంటుంది, వెరీ ఇంపార్టెంట్. దట్ ఈస్ కాల్డ్ కోర్, CORE, కోర్. సో అసలు ఈ కోర్ అంటే ఏంటి? ఈ కోర్ అవ్వాలంటే మనం ఏం చేయాలి? సో మీరు ఇంజనీరింగ్ చదవాలి అంటే యూ నీడ్ టు కంప్లీట్ 10th క్లాస్, 10వ క్లాస్ వరకు మనం చదవాలి.
దాని తర్వాత ఎంపీసీ చేయాలి, దాని తర్వాత ఎంసెట్ రాయాలి, దాని తర్వాత మీరు ఇంజనీర్ అవుతారు. లేదా మీరు 10th క్లాస్ వరకు చదవాలి, ఇంటర్మీడియట్ లో బైపీసీ చేయాలి, దాని తర్వాత ఒక ఎంట్రన్స్ రాసిన తర్వాత మీరు క్వాలిఫై అయితే యూ విల్ బి కాల్డ్ ఎస్ డాక్టర్. సో మీరు ఒక 5 years డాక్టర్ కోర్స్ చేసిన తర్వాత యూ విల్ బి కాల్డ్ ఎస్ డాక్టర్. లైక్ ఈ బిజినెస్ లో కూడా మీరు ఏదైతే హైయెస్ట్ లెవెల్ బ్రాంజ్ డైరెక్టర్, సిల్వర్, గోల్డ్, స్టార్ డైరెక్టర్, డైమండ్ డైరెక్టర్, క్రౌన్, యూసిడి, ఏదైతే డియూసిడి వరకు మన లెవెల్స్ ఉన్నాయో మీరు అచీవ్ చేయాలంటే ఆ లెవెల్స్ అన్నిటికీ పునాది ఈ బిజినెస్ లో ఫౌండేషన్ ఏంటంటే ఇది మీరు ఖచ్చితంగా అచీవ్ చేయాల్సిందే. సో దట్ ఈస్ కాల్డ్ కోర్. హూ విల్ బికమ్ కోర్, దేర్ గేమ్ ఈస్ ఓవర్ ఇన్ ద బిజినెస్. గుర్తుపెట్టుకోండి, మీరు గనక కోర్ అయ్యారు అంటే ఈ బిజినెస్ మీకు సక్సెస్ఫుల్ అయిపోయినట్టే. మీరు ఇంకా ఏ ప్రయత్నం చేయాల్సిన అవసరం లేదు. బట్ మీరు ట్రై చేయాల్సింది ఏమంటే ఎవ్రీ డే యామ్ ఐ కోర్. ఈ ఒక్క ఆన్సర్ మీరు కానీ ఫుల్ఫిల్ చేసుకోగలిగితే మీకు తెలిసిపోతుంది మీ బిజినెస్ ఎంతవరకు వెళ్ళింది. ఒకటేనండి, క్లాస్ కి 100 మంది స్టూడెంట్స్ వస్తారు, అందరూ చదువుతారని గ్యారెంటీ లేదు. సేమ్ ఈ ప్లేస్ కూడా అంతే. బిజినెస్ లోకి వచ్చిన వాళ్ళందరూ కూడా కోర్ అవుతారంటే ఐ డోంట్ నో. బేస్డ్ ఆన్ యువర్ నీడ్ ఆఫ్ ద బిజినెస్ మీరు కోర్ అవడానికి ప్రయత్నం చేయొచ్చు. సో వీ విల్ మూవ్ ఇన్ టు ద టీచింగ్ పార్ట్ వెళ్తాం ఇప్పుడు మనం. సో ప్రతి ఒక్కరు బుక్ అండ్ పెన్ తో నోట్ చేసుకోండి. వెరీ వెరీ ఇంపార్టెంట్ పాయింట్. ఈ సెషన్ అయిన తర్వాత నేను ఇచ్చే అడ్వైస్ ఏమన్నా ఉంది అంటే, ఈ మీటింగ్ ఎవరైతే అటెండ్ అవుతున్నారో మీరు మాత్రమే బ్లెస్డ్. మన టీంలో చాలా మంది ఉన్నారు, బట్ దే హ్యావ్ దేర్ ఓన్ షెడ్యూల్స్ అపార్ట్ ఫ్రమ్ ద బిజినెస్, రైట్? బట్ మీరు మీ షెడ్యూల్ ని పక్కన పెట్టి ఈ బిజినెస్ మీటింగ్ లో ఉన్నారు అంటే యు ఆర్ బ్లెస్డ్, రైట్? సో నోట్ డౌన్ చేసుకొని ఎక్కడెక్కడ మీ కోర్స్ స్టెప్స్ లో మీరు ఎక్కడెక్కడ ఇంకా ముందుకు వెళ్ళాలనుకుంటున్నారో ప్లీజ్ సిట్ విత్ యువర్ అప్లైన్ అండ్ టేక్ హిస్ గైడెన్స్ అండ్ మూవ్ టు ద నెక్స్ట్ లెవెల్, రైట్? సో రెడీ, we will start the course steps. First we are moving on to the session. So a hearty welcome to all అండి. విన్నింగ్ టీమ్, ద టీమ్ ఆఫ్ ఛాంపియన్స్. విన్నింగ్ టీమ్ అనేటువంటి ఒక గ్లోబల్ ఎడ్యుకేషన్ సిస్టమ్ ఈ నెట్వర్క్ బిజినెస్ లో వెస్టీజ్ లో హైయెస్ట్ లెవెల్స్ అచీవ్ చేసినటువంటి రిమార్క్ ని మనం క్రియేటెడ్ వన్ బెంచ్ మార్క్. సో ఈ బిజినెస్ లో ఇప్పటి వరకు ఎవరైతే సక్సెస్ఫుల్ పీపుల్ ఉన్నారో వాళ్ళందరూ ఫాలో అయినటువంటి ప్రిన్సిపల్స్ ని ఈ రోజు మీరు నేర్చుకోబోతున్నారు. రైట్ డౌన్ ఫస్ట్ 10 కోర్ స్టెప్స్. అంటే వెస్టీజ్ బిజినెస్ లో మనం అనుకున్న డ్రీమ్స్ అన్ని ఫుల్ఫిల్ చేయాలంటే ఈ 10 పనులని మనం చేయడం నేర్చుకోవాలి. 10 కోర్ స్టెప్స్. ఈ 10 మెట్లని 10 స్టెప్స్ ని ఎవరైతే రెగ్యులర్ గా ఎవ్రీ డే, రైట్? సో ఎవ్రీ డే ఎవరైతే ఈ 10 పనులని ఖచ్చితంగా వాళ్ళ క్యాలెండర్ లో చేస్తూ ఉంటారో డెఫినెట్లీ దే విల్ గెట్ వెరీ బిగ్గర్ సక్సెస్, రైట్? వీ విల్ మూవ్ ఆన్ టు ద ఫస్ట్ స్టెప్. ఏంటి ఫస్ట్ స్టెప్, రైట్? సో 10 కోర్ స్టెప్స్ లో ఫస్ట్ మీరు సంతకం పెట్టిన తర్వాత, మీరు బిజినెస్ స్టార్ట్ చేసిన తర్వాత మనము చేయాల్సిన వర్క్ ఏదైనా ఉంది అంటే దట్ ఈస్ కాల్డ్ డ్రీమ్. వర్క్ ఆన్ యువర్ సెల్ఫ్ అని రాశారు కింద. అంటే ఈ డ్రీమ్ అనే దాని మీద ఎవరు వర్క్ చేయాలంటే మనమే వర్క్ చేయాలి, రైట్? సో ఇందాక మేడం చెప్తూ ఉన్నారు, దివ్య మేడం, ఐ థింక్ దివ్య ధరణి ఐ థింక్. సో మేడం చెప్తూ ఉన్నారు, నెక్స్ట్ మంత్ నాకు రాబోయే ఇన్కమ్ తో ఐఎమ్ గోయింగ్ టు బై మై ఓన్ డ్రీమ్ మొబైల్. అలాగా ప్రతి ఒక్క మనిషిలో తన నీడ్స్ కోసము, తన శాలరీ నుంచి చెయ్యని పనులు చాలా ఉన్నాయి, తన బిజినెస్ ఇన్కమ్ నుంచి చేయని పనులు చాలా ఉన్నాయి. అలాంటి పనుల కోసం మనం ఈ బిజినెస్ స్టార్ట్ చేసాం, రైట్? సో మనకు వచ్చిన శాలరీ నుంచి కాకుండా మన లైఫ్ లో ఏదైతే మనకి నెరవేరలేదో అలాంటి వాటిని ఫుల్ఫిల్ చేసుకోవడానికి వచ్చినప్పుడు అవి ఏంటి అనేది మీకు తెలియాలి. సో మీకు తెలియాలి అంటే ఫస్ట్ యూ హ్యావ్ టు పుట్ వన్ బుక్ కాల్డ్ యువర్ డ్రీమ్ బుక్, రైట్? సో ఐ విల్ షో మై డ్రీమ్ బుక్. సో ఇలాంటి బుక్ ఒకటి మీరు, అంటే ఇది ఒక నార్మల్ బుక్ నేను చూపిస్తున్నాను మీకు. ఇక్కడ మీరు ఒక బుక్ పెట్టుకోవాలి. బిజినెస్ స్టార్ట్ చేసిన తర్వాత ఇమ్మీడియట్ గా ఈ రోజు నైటే మీరు చేయాలి. అందరికి విజిబుల్ అవుతుంది కదా. సో రైట్ డౌన్ యువర్ మై డ్రీమ్స్ అండ్ గోల్స్. ఇక్కడ మీకు కనిపిస్తుంది కదా. సో ఇలాంటి ఒక బుక్ మీ దగ్గర ఉండాలి. మై డ్రీమ్స్ అండ్ గోల్స్ ఫస్ట్ మనకి ఎన్ని టైప్స్ ఆఫ్ గోల్స్ ఉంటాయంటే, ఒకటి ఫైనాన్షియల్ గోల్. ఫైనాన్షియల్ గోల్ అంటే మనము మన లైఫ్ లో ఎలాంటి ఆర్థిక పరమైనటువంటి డ్రీమ్స్ అచీవ్ చేసుకోవాలనుకుంటున్నాం. అంటే బేసికల్ గా చాలా మంది లైఫ్ లో అప్పులు ఉంటాయి, కొంతమంది లైఫ్ లో ఆస్తులు కొనాలనుకుంటారు. అంటే మనకి డబ్బు యొక్క అవసరం ఎంత ఉంది అని తెలిపేదే మన యొక్క ఫైనాన్షియల్ డ్రీమ్. సో నాకు ఇంత బ్యాంక్ బ్యాలెన్స్ కావాలని ఉండొచ్చు, నాకు ఇన్ని అప్పులు ఉన్నాయి తీర్చుకోవాలని ఉండొచ్చు, లేకపోతే నాకు ఎవ్రీ మంత్ ఇంత రిక్వైర్మెంట్ ఉంది డబ్బులు అని అనుకోవచ్చు. సో ఇలాంటివన్నీ కూడా మీకు ఫైనాన్షియల్ డ్రీమ్ అవుతుంది. అండ్ రెండోది వచ్చేసి మీకు వెరీ వెరీ ఇంపార్టెంట్ థింగ్, లైఫ్ స్టైల్ మెయింటెనెన్స్ డ్రీమ్ ఉంటుంది. ప్రతి ఒక్కరికి ఇలాగ మీ లైఫ్ లో లైఫ్ స్టైల్ మెయింటెనెన్స్ డ్రీమ్ నేను మీకు ఇక్కడ చూపిస్తున్నాను, రైట్? సో ఐ హోప్ హియర్ యు ఆర్ గెటింగ్ మై బుక్, రైట్? సో ఇక్కడ మీరు కానీ చూసారంటే
మీకు లైఫ్ స్టైల్ డ్రీమ్ నేను ఇక్కడ చూపిస్తున్నాను. అంటే ఎవ్రీ మంత్ మన లైఫ్ లో మన జీవితానికి కావాల్సిన ఖర్చులు చాలా ఉంటాయి. ఆ ఖర్చులు ఏం కావాలనేది మనకి తెలియకపోతే మనం ఏం సంపాదిస్తున్నాం అనేది మనకి తెలియదు, రైట్? సో అందుకని మనం ఏం చేయాలంటే మంత్లీ లైఫ్ స్టైల్ మెయింటెనెన్స్ కూడా మనకు ఒక డ్రీమ్ కావాలి. అంటే నా హౌస్ రెంట్ ఎంత, నా కరెంట్ బిల్ ఎంత, నా మంత్లీ మెయింటెనెన్స్ ఎంత, పిల్లల ఫీజులు ఎంత, పాల ఖర్చు ఎంత, కూరగాయల ఖర్చు ఎంత, ఎవ్రీ ఎక్స్పెండిచర్ యూ షుడ్ రైట్ ఆన్ అ బుక్, రైట్? సో నేను అలాగ రాసినప్పుడు నా లైఫ్ స్టైల్ కి కావాల్సినటువంటి ఒక మినిమం ఎక్స్పెండిచర్ వస్తుంది. ఆ మినిమం ఎక్స్పెండిచర్ వచ్చిన తర్వాత నా జీతం ఇది సమానంగా ఉందా, నా జీతం కంటే నా ఖర్చు ఎక్కువ ఉందా, లేకపోతే నా జీతం కంటే నా ఖర్చు తక్కువ ఉందా అనే క్లారిటీ మనకు వస్తే తప్ప మన లైఫ్ లో మన లైఫ్ మెయింటెనెన్స్ కూడా ఒక డ్రీమ్ గా మనకి మారదు, రైట్? సో చాలా మంది చేసేది ఏమంటే కాంప్రమైజ్, మనకి తెలియక మనం అలా చేసుకుంటుంటాం. అండ్ థర్డ్ థింగ్ వెరీ వెరీ ఇంపార్టెంట్ ఏమంటే బిజినెస్ గోల్స్, బిజినెస్ డ్రీమ్ ఉండాలి మీకు. సో వెస్టీజ్ బిజినెస్ లోకి వచ్చేసిన తర్వాత ఇక్కడ నేను రాసాను చూడండి, నా బిజినెస్ గోల్స్ రాశాను నేను, రైట్? సో ఇలాగ మీకు బిజినెస్ కి సంబంధించినటువంటి కొన్ని గోల్స్ ఉండాలి. మనం వెస్టీజ్ బిజినెస్ స్టార్ట్ చేసేస్తాము. స్టార్ట్ చేసిన తర్వాత ఏం చేస్తామంటే ఏదో చేస్తుంటాం, ఎక్కడ కూడా మాట్లాడతాం, ఎవరెవరితోనో మాట్లాడతాం, ఎలాగో మాట్లాడేస్తాం. కొంతమంది వస్తారు, కొంతమంది రారు, మీటింగ్స్ అటెండ్ అవ్వము, ఏమి అప్లై చెప్పేది వినము, అప్లై చెప్పేది ఒక్కసారి కష్టంగా కూడా ఉంటుంది. వై? బికాస్ మనకి లైఫ్ లో వెస్టీజ్ బిజినెస్ లో ఏం అవ్వాలో మనకు అసలు ఈ రోజుకి కూడా తెలియదు. చాలా మందికి ఈ రోజు బిజినెస్ లో ఉన్నారు కానీ ప్రాపర్ 8% అంటే కూడా తెలియదు. బట్ బిజినెస్ గురించి మనం బయట వెళ్ళి మాట్లాడతాం. ప్రాపర్ 10% అంటే ఏంటో తెలియదు, మనం బయట వెళ్ళి మాట్లాడతాం. అసలు ఈ బిజినెస్ లో డైరెక్టర్ అంటే ఏంటి, 11% అంటే ఏంటో తెలియదు, మనం డైరెక్ట్ గా బిజినెస్ గురించి మాట్లాడేస్తాం. ఫస్ట్ నేను ఇచ్చే అడ్వైజ్ ఏమంటే మీరు ఈ బిజినెస్ లో బిజినెస్ గోల్స్ ని ఫిక్స్ చేసుకోవాలి. అసలు ఈ బిజినెస్ లో ఎలాంటి బిజినెస్ గోల్స్ ఉన్నాయి, బిజినెస్ డ్రీమ్స్ ఉన్నాయి, మనం అచీవ్ చేయాల్సిన లెవెల్స్ ఏమి ఉన్నాయి, అది మనకి ఎట్లా డ్రీమ్ అవుతుంది అనేది యూ షుడ్ విత్ యువర్ అప్లైన్. ఫస్ట్ మీరు అది తెలుసుకోవాలా. మెటీరియలిస్టిక్ గోల్స్, ఫైనాన్షియల్ గోల్స్ అండ్ అట్ ద సేమ్ టైం, అండ్ నేను మీకు ఇంకోటి చూపించలేదు, సారీ, మెటీరియలిస్టిక్ గోల్స్ ఉంటాయి మనకి. మెటీరియలిస్టిక్ గోల్స్ అంటే ఇందాక మేడం చెప్పారు, మీ లైఫ్ లో మీరు ఏమేమి మీ లైఫ్ లో కొనాలనుకుంటున్నారు, రైట్? దట్ ఈస్ కాల్డ్ మెటీరియలిస్టిక్ గోల్స్. మీకు కావాల్సిన విషయాలని మీరు రాసుకోవాలి. ఇక్కడ నేను రాసాను చూడండి, మెటీరియలిస్టిక్ గోల్స్. ఇక్కడ మీరు చూసారంటే కొన్ని నేను డ్రీమ్స్ రౌండ్ అప్ చేస్తున్నాను. అంటే నేను వెస్టీజ్ బిజినెస్ స్టార్ట్ చేసిన తర్వాత నేను ఏమైతే కొనాలనుకున్నాను, నేను ఏమేమి కొన్నాను అనేది ఇక్కడ మీకు రాశాను. సో ఇక్కడ మీకు ఒక ఉదాహరణ చూపిస్తాను. నేను ఈ బిజినెస్ స్టార్ట్ చేసినప్పుడు రాసింది 20,000 రూపాయల వాటర్ ప్యూరిఫైర్ కొనుక్కోవాలని రాసుకున్నాను. థ్యాంక్స్ టు వెస్టీజ్, వెస్టీజ్ ద్వారా నేను 32,000 రూపాయల వాటర్ ప్యూరిఫైర్ నేను పర్చేస్ చేసుకున్నాను. అంటే ఈ బిజినెస్ లో నాకు అది కావాలి అని నేను డ్రీమ్ గా రాయనంత వరకు నాకు ఒక వాటర్ ప్యూరిఫైర్ నీడ్ ఉందని కూడా నాకు తెలియదు, క్వాలిటీ గురించి నాకు తెలియదు. సో ఇలాంటి విషయాన్ని మీరు మీ లైఫ్ లో సాధించాలి అంటే ఫస్ట్ మీరు చేయాల్సిన స్టెప్ పీపుల్ తో బిజినెస్ మాట్లాడడం కాదు. ఎవ్రీ వన్ డూ ద మిస్టేక్, రైట్? సో ఎందుకు మనం ఫెయిల్ అవుతున్నాం, ఈ బిజినెస్ లో సక్సెస్ కావట్లేదు అంటే ఫస్ట్ స్టెప్ మనం తప్పు చేస్తాం. ఇది మనకి ఈ రోజు వరకు తెలియదు, తప్పని కూడా నేను చెప్పను, మనకు తెలియదు కాబట్టి మనం మిస్టేక్ చేస్తున్నాం అని చెప్తున్నాను. ఫస్ట్ ఈ రోజు మీరు చేయాల్సింది డిఫైన్ ద డ్రీమ్. సో ఈ రోజు మీరు కూర్చొని మీ పేరు పైన రాసి వాట్ యు, మీ పేరు ఏదైతే ఉందో నాకు ఏం కావాలి అనే దాని మీద మీరు ఈ రోజు నైట్ కానీ వర్కౌట్ చేయగలిగితే యూ డిడ్ యువర్ ఫస్ట్ కోర్ స్టెప్. అంటిల్ అన్లెస్ మీరు ఇది చేయకుండా మీరు చేస్తున్నారంటే యూఆర్ డూయింగ్ సంథింగ్, అది నేను చెప్పకూడదు, రైట్? మీకు తెలుసు. అండ్ I want to show you some dream related, okay? So I want to show you something, what is dream, right? Here we are going to see one picture called Mr. Abdul Kalam sir. ఎవరైతే ఈ రోజు స్పేస్ కి ఒక మన ఇండియాని రిప్రజెంట్ చేశారో గ్లోబల్ వైడ్, ఈజ్ నన్ అదర్ దెన్ డాక్టర్ అబ్దుల్ కలాం సార్. అబ్దుల్ కలాం సార్ మనకి ఏం చెప్తున్నారు, డ్రీమ్ ఈజ్ నాట్ ద థింగ్ యూ సీ ఇన్ స్లీప్. నువ్వు నిద్రపోయేటప్పుడు చూసేది కాదు డ్రీమ్, బట్ ఇట్ ఈస్ దట్ థింగ్ దట్ డస్ నాట్, నిద్రలో వస్తున్నవి కలలు కాదు. మనం ఏదైతే నిద్ర పోనీయకుండా చేస్తుందో మనల్ని ఒక విషయం, ఏదైతే నీ హృదయాన్ని దహించి వేస్తుందో, నీకు కావాలని అనిపిస్తుందో దాన్ని మనం డ్రీమ్ అంటాము. బాగా గుర్తుపెట్టుకోండి, ఈ రోజు మీరు నిద్రపోతున్నప్పుడు వచ్చేది డ్రీమ్ కాదు. మిమ్మల్ని ఏదైతే నిద్ర పోనీయకుండా మిమ్మల్ని అనుక్షణం దహించి వేస్తుందో దాన్ని డ్రీమ్ అని చెప్తారని అబ్దుల్ కలాం గారు అన్నారు. అలాంటి ఒక డ్రీమ్ తో స్టార్ట్ చేసిన ఒక ప్రయాణమే ఈ రోజు మిసైల్స్, రాకెట్స్, ఇస్రో, రైట్? ఇండియన్ స్పేస్ మీకు ఐడియా ఉంది. సో డాక్టర్ అబ్దుల్ కలాం గారు స్టార్ట్ చేసింది. అండ్ వన్ మోర్ థింగ్, ఇఫ్ యూ గట్ అ డ్రీమ్, మీ డ్రీమ్ మీకు స్ట్రాంగ్ అయిందంటే ఏమవుతుంది? అబ్దుల్ కలాం గారు చెప్పిన అనదర్ స్టేట్మెంట్, డ్రీమ్ 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 ట్రాన్స్ఫార్మ్స్ ఇంటూ థాట్స్ అండ్ థాట్స్ రిజల్ట్ ఇన్ యాక్షన్. సో ఈ రోజు మనకి డ్రీమ్ రియాలిటీ కానంత వరకు వెస్టీజ్ బిజినెస్ లో మనం సక్సెస్ అవ్వగలమా అంటే సో మీకే తెలుస్తుంది. ఇట్ ఈస్ పాసిబుల్ అవ్వదు. మనకి చాలా కష్టపడుతున్నాం సార్, బిజినెస్ ముందుకు వెళ్ళట్లేదు అంటే యు ఆర్ నాట్ ఫోకస్డ్ ఆన్ డ్రీమ్. మీరు ఎప్పుడైతే డ్రీమ్ మీద ఫోకస్ చేసి మీ అప్లైన్ తో కూర్చొని మీ డ్రీమ్ ని డిస్కస్ చేస్తారో అప్పుడు మీ బిజినెస్ యాక్టివిటీ ముందుకు వెళ్తుంది. సో డ్రీమ్ ట్రాన్స్ఫార్మ్స్ ఇంటూ థాట్. ఆయన ఏం చెప్తున్నారు, నువ్వు కళని కనగలిగితే, నీ కళని నువ్వు రాసుకోగలిగితే అప్పుడు నువ్వేం చేయాలో తెలుస్తుంది అని చెప్తున్నారు. అండ్ నువ్వేం చేయాలో నీకు ఆలోచన వస్తేనే
అప్పుడు నువ్వు యాక్షన్ లోకి వెళ్తావని చెప్తున్నారు, రైట్? సో ఎలాంటి డ్రీమ్స్ బేసికల్ గా మనకు కావాలి? నార్మల్ లైఫ్ స్టైల్ కోసం బిజినెస్ లేదు. వీ కేమ్ ఇంటు ద బిజినెస్ విత్ ఎక్స్ట్రాడినరీ లైఫ్ స్టైల్. సో మనం చాలా పెద్ద డ్రీమ్ తోని మనము బిజినెస్ లోకి వచ్చినాం, రైట్? సో ఎలా ఉంటాయి కొన్ని డ్రీమ్స్ విల్ సీ. సో ఎంత మందికి డబ్బులు కావాలని ఇచ్చారు బిజినెస్ లోకి? హౌ మెనీ ఆఫ్ యూ వాంట్ మనీ? ఎంత మనీ కావాలి? రైట్ డౌన్, ఇట్స్ ఎ డ్రీమ్. ఐ వాంట్ 1 lakh మినిమం బ్యాంక్ బ్యాలెన్స్ ఎవ్రీ మంత్. నా బ్యాంక్ లో నా ఖర్చులన్నీ కూడా 1 lakh ఎప్పుడు ఉండాలి. సో డూ యూ హ్యావ్ దట్ కైండ్ ఆఫ్ డ్రీమ్? మీ లైఫ్ కి 50,000 ఉండొచ్చు, కొంతమందికి 2 లక్షలు ఉండొచ్చు. సో రైట్ డౌన్ యువర్ డ్రీమ్, ఫైనాన్షియల్ డ్రీమ్స్. అండ్ డూ యూ హ్యావ్ ఎ డ్రీమ్ ఆఫ్ కార్? సో మీ లైఫ్ లో మీ ఓన్ కార్ కావాలనుకుంటున్నారా? కావాలనుకుంటే ఎలాంటి కార్ కావాలి మీకు? అది నిద్రలో వచ్చే కార్ కాదు, మిమ్మల్ని నిద్ర పోనీకుండా ఉండే కార్ అయి ఉండాలి. సో డూ యూ లైక్ దిస్ కార్? బ్యూటిఫుల్ ఆడి. మీ ఫ్యామిలీలో మీరు ఫస్ట్ ఆడి కార్ డ్రైవ్ చేసే కెపాసిటీని మీరు బిల్డ్ చేయగలిగితే యు ఆర్ గోయింగ్ టు బి ద కింగ్ ఆఫ్ యువర్ ఫ్యామిలీ, రైట్? సో దీనికోసం మనం వర్క్ చేస్తున్నాం. అండ్ వన్ మోర్ డ్రీమ్ యూ కెన్ సీ. సో ఫ్యామిలీతో వెకేషన్స్ వెళ్ళాలా? ఏం వెకేషన్ వెళ్ళాలి? ఈ ఊరు నుంచి పక్క ఊరికి, అత్తగారింటికి కాదు మన వెకేషన్ వెళ్ళాల్సింది. మీ పిల్లల్ని కూర్చొని అడగండి, నువ్వు ఎక్కడికి వెళ్ళాలనుకుంటున్నావు? వాళ్ళు చెప్తారు లిస్ట్. మీరు గనక మీ పిల్లలు చెప్పిన లిస్ట్ రాయగలిగారు అనుకోండి, దట్ ఈస్ కాల్డ్ డ్రీమ్. మీరు అంతే, అది నేను చెప్పకూడదు ఇంకా, రైట్? యూ గాడ్ క్రియేటెడ్ దిస్ బ్యూటిఫుల్ వరల్డ్ ఫర్ ఆల్ ఆఫ్ అస్, నాట్ ఫర్ సమ్ పీపుల్. ఈ ప్రపంచాన్ని చూడడానికి ప్రతి ఒక్కరికి భగవంతుడు అర్హత ఇచ్చి అందరినీ భూమి మీద ఈక్వల్ గా పుట్టించాడు. బట్ ఈ రోజు వరకు మన చేతిలో ఆపర్చునిటీ లేదు కాబట్టి మన డ్రీమ్ అనే కాన్సెప్ట్ ని మనం థింక్ చేయలేదు, రైట్? సో ఈ రోజు మీ బ్యాంక్ బ్యాలెన్స్ ఒక 2 లక్షలు ప్రతి నెల ఉంటే మనం దుబాయ్ వెళ్ళడానికి ఆలోచిస్తాం మా ఫ్యామిలీ తోటి? నో, రైట్? సో మీరు థింక్ చేయొచ్చు ఇలాంటి డ్రీమ్స్ మీకోసం. అండ్ డ్రీమ్ హోమ్. హౌ మెనీ ఆఫ్ యూ వాంట్ యువర్ డ్రీమ్ హోమ్? ఎంత మందికి డ్రీమ్ హోమ్ కావాలనుకుంటున్నారు? బాగుందా ఇలాంటి ఇల్లు చూస్తే? ఎస్, మన హృదయం స్పందిస్తుంది ఇలాంటి ఇల్లు చూస్తే. అంటే ఏదైతే మీరు చూసినప్పుడు మీ హృదయం స్పందిస్తుందో దట్ ఈస్ కాల్డ్ రియల్ డ్రీమ్. వెన్ యూ హార్ట్ రెస్పాన్స్ టు సమ్ పిక్చర్, వెన్ యూ సీ, దట్ ఈస్ కాల్డ్ యువర్ రియల్ డ్రీమ్. దట్ ఈస్ వాట్ యువర్ స్పిరిట్ వాంట్. మీ ఆత్మ అది కోరుకుంటుంది, అదే మీకు నిజమైన డ్రీమ్ అవ్వాలి. సో ఇన్ని రోజులు మనకి ఇలాంటి డ్రీమ్స్ ఉన్నా మనం అచీవ్ చేయడానికి మన దగ్గర ప్లాట్ఫామ్ లేదు. ఎప్పుడైతే మీరు బిజినెస్ స్టార్ట్ చేసిన వెంటనే మీరు చేయాల్సింది ఏమంటే, వాట్ కైండ్ ఆఫ్ డ్రీమ్ యూ హ్యావ్. ఈ డ్రీమ్ లో మీరు కాంప్రమైజ్ అవ్వకూడదండి. నాకు 50,000 వస్తే సరిపోతులే, నా కెపాసిటీకి ఇదే ఎక్కువ, లేదు. సో బైబిల్లో మనకు ఒక స్టేట్మెంట్ ఉంది, ఆస్క్ రిసీవ్. ప్రతి ఒక్క దగ్గర ఉంది. భగవంతుడు ఎప్పుడు ఏం చెప్తాడు? అడుగు పొందు అంటాడు. ఇంత అడుగు అంత అడుగు అని చెప్పాడు. అడిగేది మనమే పెట్టుకుంటాం, రైట్? సో అలా కాకుండా మీకు ఎంత కావాలో అంత అన్కాంప్రమైజ్డ్ గా రాసుకోండి. విన్నింగ్ టీమ్, వెస్టీజ్ కంపెనీ ఆల్వేస్ దేర్ ఫర్ యూ. ఆల్ యువర్ అప్లయన్స్ ఆర్ దేర్ ఫర్ యూ టు మేక్ యువర్ డ్రీమ్స్ ఇంటూ రియాలిటీ, రైట్? సో అండ్ ఫైనల్ థింగ్, వెరీ వెరీ ఇంపార్టెంట్, వాట్ వీఆర్ గోయింగ్ టు గెట్ త్రూ వెస్టీజ్ అండ్ విన్నింగ్ టీమ్ కాంబినేషన్? ఫ్రీడమ్. ఎంత మందికి ఇలాంటి హ్యాపీ లైఫ్ కావాలనుకుంటున్నారు? ఫైనాన్షియల్ ఫ్రీడమ్. నేను ఎక్కడున్నా కూడా నా లైఫ్ లో నాకు డబ్బు వచ్చేటువంటి ఒక ఆపర్చునిటీ ఈరోజు మీ చేతిలో ఉంది. బట్ యూ నీడ్ టు డూ సమ్ వర్క్. యూ నీడ్ టు డూ సమ్ వర్క్ ఫర్ సమ్ డేస్. కొద్ది రోజులు మనం చేయాలా. అది మీరు చేస్తే మీ లైఫ్ లో ఇలాంటి ఫ్రీడమ్ మీకోసం ఎదురు చూస్తుంది. డూ యూ లైక్ దిస్ పిక్చర్? మీ 2 చేతులు హ్యాపీగా విడిపోతున్నాయి. ఈ రోజు వరకు పని చేయకపోతే డబ్బు రాదని పరిగెత్తుతున్నాం మన లైఫ్ లో. ఎక్కడ రెస్ట్ ఉంది మీకు? ఈ బిజినెస్ మీరు 2 to 3 years ప్యాషన్ గా బిల్డ్ చేయగలిగితే యూ ఆర్ గోయింగ్ టు గెట్ ద ఫ్రీడమ్, రైట్? సో నేను మీకు విజువలైజ్ చేయడానికి నేను కొన్ని పిక్చర్స్ చూపించాను. అండ్ వెరీ వెరీ ఇంపార్టెంట్ పాయింట్, వాట్ ఈస్ యువర్ డ్రీమ్, రైట్? సో ఈ రోజు నైట్ మీరు డ్రీమ్స్ రాసిన తర్వాత ఫస్ట్ యూ హ్యావ్ టు కాల్ యువర్ అప్లైన్. ఒకటేనండి, అందరికీ బిజినెస్ వర్కౌట్ అవుతుందని మనం ప్లాన్ లోనే చెప్పలేదు, రైట్? అలాంటప్పుడు సిస్టమ్ లో కూడా చెప్పాం. హూ ఆర్ డ్రీమర్స్, దే ఓన్లీ గెట్ సక్సెస్ఫుల్. ఇది ఈ బిజినెస్ లో కావచ్చు, బయట ప్రపంచంలో కావచ్చు, రైట్? సో ఇది వెరీ ఇంపార్టెంట్. వీఆర్ మూవింగ్ టు ద నెక్స్ట్ స్టెప్, బుక్స్, సిడీస్ అండ్ మీటింగ్స్. దీనికి కమిట్మెంట్ కావాలా? ఈ రోజు నేను చెప్పిన డ్రీమ్ మీ లైఫ్ లో మీకు సక్సెస్ అవ్వాలంటే, ఈ రోజు నేను మీకు చూపించిన డ్రీమ్స్ మీ లైఫ్ లో మీరు కావాలి అని అనుకున్నట్లయితే అవి మీకు వస్తాయని మీరు నమ్మేటువంటి మెంటాలిటీ మీకు రావాలి. దిస్ ఈస్ ఆల్ అబౌట్ మైండ్ సెట్. ఈ బిజినెస్ అంతా కూడా ఏమంటే ఒక మైండ్ సెట్ మీకు, రైట్? 1 second ప్లీజ్. 1 second ప్లీజ్. Yeah, so we'll move on to the next session, next part. Yeah. So ఈ మైండ్ సెట్ మీకు రావాలంటే ఊరికే వచ్చేస్తుందా? ఈ రోజు నేను ఒక పేరు చెప్పి మీరు కారు కొంటారంటే, ఆడి కార్ అంటే మీరు నమ్ముతారా? భయం వేస్తుంది, రైట్? సో ఇలాంటి ఒక సక్సెస్ ని మనం అచీవ్ చేయాలంటే ఫస్ట్ మన మైండ్ సెట్ స్ట్రాంగ్ అవ్వాలి. నేను ఒకప్పుడు ఇదే కావాలో ఎవరైనా 100 రూపాయలు ఇస్తే చాలా ఆలోచించిన ఒక వ్యక్తిని ఈరోజు ఒక డైమండ్ డైరెక్టర్ గా మీ ముందు మాట్లాడగలుగుతున్నానంటే నేను మొదటి నుంచి ఇలా లేను. మీరు ఎలా ఉన్నారో నేను కూడా అలానే బిజినెస్ లో స్టార్ట్ అయ్యాను. బట్ ఈ రోజు నేను మీతో ఇలా మాట్లాడగలుగుతున్నానంటే రీజన్ బుక్స్, సిడీస్, మీటింగ్స్. బట్ సిడీస్ నేను చూపిస్తాను మీకు.
కొన్ని బుక్స్ మీకు నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను, నన్ను ఈ లెవెల్కి తీసుకొచ్చిన ఇలా మాట్లాడేదానికి హెల్ప్ చేసింది. పీపుల్ని నేను మీట్ అయినప్పుడు వాళ్ళని ఆన్సర్ చేయడానికి నాకు దగ్గర కొన్ని బుక్స్ ఉన్నాయి. వెరీ వెరీ స్టాండర్డ్ బుక్స్, ఇంటర్నేషనల్ బుక్స్. ప్రశ్నలే సమాధానాలు. పీపుల్ అడిగే క్వశ్చన్స్ ని మీరు ఆన్సర్ చేయాలి. ఫస్ట్ మీరు ఇలాంటి బిజినెస్ ని మీరు బిల్డ్ చేయాలంటే యూ నీడ్ టు కంప్లీట్ దిస్ బుక్ కాల్డ్ 21st Century Business. ఎవరైతే 21వ శతాబ్దపు వ్యాపారం అనే బుక్ కంప్లీట్ చేస్తారో వాళ్ళ బిజినెస్ చాలా లెవెల్కి ఎదుగుతుంది. అండ్ డ్రీమ్, ఈ బుక్ చూడండి ఎంత ఉందో. ఈ రోజు వరకు మన లైఫ్ లో డ్రీమ్ అనే పదాన్ని చెప్పినటువంటి సబ్జెక్టే లేదు. సో మీ లైఫ్ లో బ్రయన్ ట్రేసీ హౌ టు మేక్ యువర్ డ్రీమ్స్ అండ్ గోల్స్, మీరు ఎలాగ లక్ష్యాలను పెట్టుకోవాలి, వాటిని ఎలా సాధించాలో ఇలాంటి కొన్ని బుక్స్ మనకి నేర్పిస్తున్నాయి. అండ్ మీరు పీపుల్ దగ్గరికి వెళ్తున్నారు, పీపుల్ మిమ్మల్ని యాక్సెప్ట్ చేయాలి, పీపుల్ మిమ్మల్ని ఇష్టపడాలంటే యూ నీడ్ టు కంప్లీట్ దిస్ బుక్ కాల్డ్ హౌ టు విన్ ఫ్రెండ్ ఇన్ఫ్లుయెన్సింగ్ పీపుల్, డేల్ కార్నెగీ. అందరినీ ఆకట్టుకునే కళ తెలుగులో ఉంది. సో ఇలాంటివి మనం చదవాలి. సార్ చిన్నప్పుడు స్కూల్లోనే చదవలేదు, ఇప్పుడు చదవాలా? నీ డ్రీమ్ నీకు కావాలి అనుకుంటే యూ నీడ్ టు డూ దిస్. సార్ డ్రీమ్స్ ఏముంది సార్ అంటే నో ప్రాబ్లం, అది రెండు కూడా మన చేతుల్లోనే ఉంది. మీరు ఎంత బాగా షైన్ అవుతారో, మీరు ఎంత బాగా కత్తికి ఎంత పదును పెడితే అంత షార్ప్ గా దిగుతుంది. మిమ్మల్ని మీరు ఎంత బాగా మైండ్ సెట్ ప్రోగ్రామ్ డిజైన్ చేసుకుంటారో అంత పవర్ఫుల్ గా మీ బిజినెస్ సక్సెస్ అవుతుంది. అండ్ రిచ్ డాడ్ పూర్ డాడ్ అందరూ చదవాల్సిన బుక్ ఇది, రైట్? రాబర్ట్ కియోసాకి, వరల్డ్స్ ఫేమస్ ఫైనాన్షియల్ అనలిస్ట్. ఈ రోజు నేను ఈ బిజినెస్ ని కోట్లకి లక్షలకి థింక్ చేయలేకపోతున్నానంటే నాకు ఎలాంటి మైండ్ సెట్ ఉంది? రిచ్ డాడ్ మైండ్ సెట్ ఉందా, పూర్ డాడ్ మైండ్ సెట్ ఉందా? నేను ఒక పేద తండ్రిగా ఆలోచిస్తే నేను ఎప్పుడు ఈ బిజినెస్ లో లక్ష సంపాదించాలని ఆలోచించలేను. నేను ఆ లక్ష కోసం పనిచేయడానికి రెడీ అవ్వను. వెన్ యూ థింక్ లైక్ రిచ్ డాడ్, రిచ్ డాడ్ అంటే అంబానీ ఈ రోజు ఏం చేస్తాడు? కోట్లలో ఆలోచిస్తాడు. మనలాంటి ఒక సామాన్య మనిషి, మనకున్నంత తలే ఉంది ఆయనకి, మనకున్నంత కళ్ళే ఉన్నాయి, మనకున్నన్ని చేతులే ఉన్నాయి. హీఈస్ నాట్ మోర్ దాన్ అస్. మనకంటే ఎక్కువ ఏమీ కాదు, ఒకటే మనకంటే ఆయనకి ఎక్కువ. ఏమంటే అది మైండ్ సెట్. అలాంటి ఒక మైండ్ సెట్ మీకు క్రియేట్ కావాలంటే వెరీ వెరీ ఇంపార్టెంట్ మీరు ఈ బుక్స్ అనేది చదవడం అలవాటు చేసుకోవాలి. చాలా బుక్స్ ఉన్నాయి మనకి, మీ అప్లయన్స్ అడిగితే మీకు సజెస్ట్ చేస్తారు. అండ్ సిడీస్ పాయింట్ ఆఫ్ వ్యూ వచ్చేసరికి మనకి ఎవరైతే సక్సెస్ అయ్యారో వాళ్ళ ఇన్స్పిరేషన్ మనకు కావాలి. ఈ రోజు మీరు మీటింగ్ అటెండ్ అవుతున్నారు, చాలా మంది స్పీకర్స్ మాట్లాడారు, ఒక్కొక్కరికి ఒక్కొక్క పాయింట్ లో. నేను రాజేష్ గారు మాట్లాడినప్పుడు ఈ రోజు కొన్ని పాయింట్స్ నోట్ చేసుకున్నాను, అండ్ జమీర్ భాయ్ మాట్లాడినప్పుడు కొన్ని నోట్ చేసుకున్నాను, ధర్ని మేడం మాట్లాడినప్పుడు కొన్ని పాయింట్స్ నోట్ చేసుకున్నాను. బికాస్ నాకు తెలియని ఎన్నో పాయింట్స్ వాళ్ళ సక్సెస్ లో ఈ రోజు పార్ట్ అయినాయి. సో అలాంటి పాయింట్స్ నా లైఫ్ లోకి రాగలిగితే నేను సక్సెస్ అవుతాను. సో ఇలాగ ప్రతిరోజు ధర్ని మేడం, రాజేష్ సార్ మనతో మాట్లాడతారా? లేదు. సో విన్నింగ్ టీంలో ఎవరైతే సక్సెస్ అయ్యారో అలాంటి వాళ్ళ ఇన్ఫర్మేషన్ ని మనకి సిఈపి, కంటిన్యూస్ ఎడ్యుకేషన్ ప్రోగ్రామ్ అని విన్నింగ్ టీమ్ యాప్ ద్వారా మన మొబైల్లో 24 గంటలు మనం నేర్చుకోవడానికి అవైలబుల్ గా ఉంది. 365 రూపీస్ మీరు పే చేసినట్లయితే మీకు ఈ సిస్టమ్ రెడీగా ఉంటుంది మీ చేతుల్లో. మీరు ఎప్పుడు కావాలంటే అప్పుడు ఆన్ చేసి ఆ మైండ్ సెట్ ని మీరు యాక్సెస్ చేయొచ్చు, ఆ ఇన్ఫర్మేషన్ ని మీరు తీసుకోవచ్చు, రైట్? సో ఇంకా ఎవరైనా సిఈపి సబ్స్క్రైబ్ చేయకపోతే ఫస్ట్ నేను మీకు ఒకటే చెప్తున్నానండి, మీ డ్రీమ్ కోసం మీరు ఈ బిజినెస్ బిల్డ్ చేస్తే ఈ రోజు నైట్ మీరు 365 రూపాయలు పే చేయాలి. 365 రూపాయలు నాకు తెలిసి మన జోబులో లేవంటే ఒకటే ఆలోచించండి, మనం ఎక్కడున్నాం ఈ ప్రపంచంలో. ఇంతకంటే బాటం లైన్ లో నేను చెప్పలేను. 20 సంవత్సరాలు 25 సంవత్సరాల పైన ఉన్న వాళ్ళందరూ ఉన్నాము. 365 రూపాయలు ఒక సిస్టమ్ నా జీవితాన్ని మారుస్తుంది అన్నప్పుడు దానికోసం పెట్టడానికి డబ్బులు లేవు నా దగ్గర అంటే బిజినెస్ మీకే ఎక్కువ అవసరం మిగతా వాళ్ళకంటే, అవునా కదా? సో మీరు ఆలోచించండి. అండ్ మీటింగ్స్, ఫంక్షన్స్, దిస్ ఇస్ నాట్ అ మీటింగ్, దిస్ ఇస్ కాల్డ్ ఫంక్షన్. ఒక పెళ్లి జరిగితే జాయ్ వస్తుంది, ఒక ఫంక్షన్, విన్నింగ్ టీమ్ ఫంక్షన్ జరిగితే ఇన్ఫర్మేషన్, నాలెడ్జ్, సక్సెస్, ఎవ్రీథింగ్ మీకు వస్తుంది. ఎమోషన్, మోటివేషన్, ఇన్ఫర్మేషన్, ఇన్స్పిరేషన్, ఎవ్రీథింగ్ మీకు వస్తుంది ఒక ఫంక్షన్ లో, రైట్? సో ఇలాంటి ఫంక్షన్స్ మనకి విన్నింగ్ టీమ్ చాలా చేస్తుంది. ఈడిఎస్, ఎంటర్ప్రెన్యూరల్ డెవలప్మెంట్ సెమినార్స్ రెగ్యులర్ గా సిఇఓస్ జరుగుతున్నాయి. మీకు ప్లాన్ చెప్పడం రాకపోతే అటెండ్ సో మెనీ సిఇఓస్, జూమ్ లో జరుగుతున్నాయి. హిందీ, ఇంగ్లీష్, తెలుగు, మలయాళీ, కన్నడ, మరాఠీ, వాట్ ఎవర్ ద లాంగ్వేజ్ యూ వాంట్, విన్నింగ్ టీమ్ ఇస్ ప్రొవైడింగ్, రైట్? అక్రాస్ ద గ్లోబ్. ఇలాంటి ఫంక్షన్స్ మీరు రెగ్యులర్ గా అటెండ్ చేశారంటే మీకు చాలా ఇన్ఫర్మేషన్ వస్తుంది. మీ మైండ్ సెట్ అనేది ఇక్కడ మీకు ట్యూన్ అవుతుంది. ఇది ఎవరు చెప్పేది కాదు, ఎవరు చేసేది కాదు. మీ డ్రీమ్ కి మీరు కమిట్ అయితే మీకు మీరు చేసుకునేటువంటి సెకండ్ స్టెప్. ఇది రెగ్యులర్ గా మనం చేయాల్సిందే. రోజులో కనీసం 2 పేజీలన్నా చదవాలి. ఒకే బుక్ రోజంతా చదవమని మీకు చెప్పట్లేదు. అట్లీస్ట్ 2 పేజెస్ పర్ డే, అట్లీస్ట్ ఒక్కొక్క సిఇపిలో ఒక ఆడియో ట్రాక్, అట్లీస్ట్ మనకు రోజు వస్తున్న మీటింగ్స్ లో ఒక్క మీటింగ్ అన్నా మనం అటెండ్ అవుతున్నామా? వెరీ ఇంపార్టెంట్. మీరు కన్నా సెకండ్ స్టెప్ కంప్లీట్ చేయగలిగితే, అండ్ థర్డ్ స్టెప్ వెరీ వెరీ ఇంపార్టెంట్, యుల్ బికమ్ అ బెస్ట్ కస్టమర్, రైట్? సో ఇక్కడ ఏంటంటే మనం చేసేది 100% ప్రోడక్ట్ యూజ్. 100% ప్రోడక్ట్ యూజ్ అంటే ఏంటి అర్థం? ఈ రోజు రిలయన్స్ జియో అంబానీ తన ఒక ప్రోడక్ట్ ని మార్కెట్ చేస్తున్నారు, జియో సిమ్ కార్డ్. ఆయన ఏం చేస్తారు? ఎయిర్టెల్ సిమ్ వాడతారా? సింపుల్, ఆయన ఎయిర్టెల్ సిమ్ వాడితే ఏమవుతుంది? హీ ఈస్ ప్రమోటింగ్ నెగిటివిటీ టు ద కన్స్యూమర్. తెలియకుండానే యూనివర్స్ కి ఆయన సిగ్నల్ పంపిస్తున్నాడు. ఏమని? ఐఎమ్ నాట్ యూజింగ్ ద ప్రోడక్ట్, ఐఎమ్ నాట్ యూజింగ్ ద ప్రోడక్ట్. సో చాలా మంది బిజినెసెస్ ఈ రోజు అటర్ ఫ్లాప్ అవడానికి గల కారణం ఏంటి తెలుసా? ఫస్ట్ దే నెవర్ బికమ్ దేర్ ఓన్ కస్టమర్స్. ఇది మీరు చెక్ చేసుకోండి.
ఏ బిజినెస్ అన్నా మీరు చూడండి, మీ బిజినెస్ కి మీరు ఫస్ట్ కస్టమర్ కానంత వరకు మీ బిజినెస్ అట్టర్ ఫ్లాప్ అవుతుంది. ఇది ఇది యూనివర్సల్ రూల్, మీకోసం నా కోసం పెట్టింది కాదు, ఇది మార్కెట్ రూల్, రైట్? సో మనం ఏం చేయాలి, వెస్టేజ్ బిజినెస్ లో మనం సక్సెస్ అవ్వాలి, వెస్టేజ్ లో మనం టర్న్ ఓవర్ క్రియేట్ చేయాలంటే యూ హ్యావ్ టు హ్యావ్ అ ఫుల్ కాన్ఫిడెన్స్ ఆన్ ద ప్రోడక్ట్, రైట్? సో మన దగ్గర ఉన్న ప్రతి ప్రోడక్ట్ మీద మీకు నాలెడ్జ్ కావాలి, ప్రతి ప్రోడక్ట్ మీద మీకు ఎక్స్పీరియన్స్ కావాలి. ఎక్స్పీరియన్స్ కావాలంటే మీరు యూజ్ చేయాలి. ప్రోడక్ట్ మీద పెట్టే డబ్బులు ఇన్వెస్ట్మెంట్ అనుకుంటే ఒకటి ఆలోచించండి, మనం ఈ బిజినెస్ లోకి వచ్చింది మన డ్రీమ్స్ ని ఫుల్ఫిల్ చేసుకోవడానికి. ఒకసారి మీ డ్రీమ్స్ ని ఒక పక్క రాసి దాని వాల్యూ వేయండి, మన దగ్గర ఉన్న ప్రోడక్ట్స్ అన్ని రాసి ఎంఆర్పీ వేయండి, ఏది కాస్ట్లీనో మీరు తెలుసుకోండి. ఈ రోజు మనం ఒక జాబ్ చేస్తున్నాం 20,000 జీతానికంటే కనీసం ఒక 5 నుంచి 10 లక్షల పిల్లలకి ఖర్చు పెడుతున్నాం చదువులకి. అలాంటి మీ డ్రీమ్స్ అన్ని ఫుల్ఫిల్ అవుతున్నప్పుడు ఒక 20,000 రూపాయలు పెట్టుబడి పెట్టడానికి ఆలోచిస్తే ఐఎమ్ సారీ, థింక్ చేయండి ఒకసారి. 100% ప్రోడక్ట్ యూజ్, ప్రతి ప్రోడక్ట్ ని యూజ్ చేయండి. ఎక్స్పీరియన్స్, ఇందాక రాజేష్ గారు షేర్ చేస్తున్నారు, బ్యూటిఫుల్ ఎక్స్పీరియన్స్. ఆయనకు ఒక చిన్న 40 రూపాయల సోపు ఈ రోజు రాజేష్ గారిని బిజినెస్ లో డైరెక్టర్ చేసిందంటే ప్రోడక్ట్ కి ఎంత పవర్ ఉందో మీరు అర్థం చేసుకోండి. 40 రూపాయల సోపు, థ్యాంక్స్ టు లాక్డౌన్, థ్యాంక్స్ టు కరోనా, నాకు ఒక బ్యూటిఫుల్ లీడర్ ని నాకు ఈ బిజినెస్ లో పరిచయం చేసింది, నిజంగా అండి, రైట్? సో అలాగా మీరు ప్రోడక్ట్ యూజ్ చేయగలిగితే పీపుల్ ఆర్ రెడీ టు టేక్ ద ప్రొడక్ట్స్ ఫ్రమ్ యూ. మీ దగ్గర నుంచి ప్రోడక్ట్ తీసుకోవట్లేదంటే, మీరు మాట్లాడట్లేదంటే బాటమ్ లైన్ లో మనం ప్రోడక్ట్ యూజ్ చేయట్లేదనే నిజాన్ని మనం యాక్సెప్ట్ చేయాలి. సో ఈ రోజు నుంచి మనం ఏం చేయాలా, 100% ప్రోడక్ట్ యూజ్. మీ రూమ్ లోకి వచ్చి, మీ ఇంట్లోకి వచ్చి, మీ బాత్రూమ్ లోకి వచ్చి చూస్తే వెస్టీజ్ మయం అయిపోతేనే మీ ఇంటికి వచ్చిన ప్రతి ఒక్కరు అడుగుతారు, ఏం ప్రోడక్ట్ ఇది, ఎందుకు నువ్వు ఇది వాడుతున్నావు అని కస్టమర్ మిమ్మల్ని అడుగుతారు. మీరు యూజ్ చేయట్లేదు కాబట్టి మిమ్మల్ని ఎవరు అడగట్లేదు. మీరు యూజ్ చేయగలిగితే, అంటే అందరినీ అనట్లేదండి, జనరల్లీ ఐఎమ్ స్పీకింగ్. సో మనం కానీ రెగ్యులర్ గా కానీ యూజ్ చేయగలిగితే మీ రిజల్ట్, మీ అవుట్కమ్ చాలా మారిపోతుంది. దిస్ ఇస్ థర్డ్ కోర్ స్టెప్. ఇది మనం ఎవ్రీడే చెక్ చేయాలి. మన ఇంట్లో వెస్టేజ్ లో ఉన్న ప్రోడక్ట్ కాకుండా వేరే ప్రోడక్ట్ మన ఇంట్లో ఉంది అంటే యూ హ్యావ్ టు పుట్ అన్ ఇంటూ మార్క్. మీరు ఇంటూ పెట్టాలి, దట్ ఐఎమ్ నాట్ ఎ కోర్. నేను ఇంకా 100% ప్రోడక్ట్ యూజ్ లో నేను కోర్ అవ్వలేదు. అది టీ ప్యాకెట్ కావచ్చు, కాఫీ ప్యాకెట్ కావచ్చు, షాంపూ, హెయిర్ ఆయిల్, పౌడర్, పేస్ట్, షాంపూ, బాడీ స్ప్రే, ఎవ్రీథింగ్ షుడ్ బి వెస్టేజ్ ప్రోడక్ట్, రైట్? సో అది ఏమన్నా ఉండాలి, బ్యాగ్, చెప్పులు ఏమన్నా రానివ్వండి, అన్ని వెస్టేజ్ ప్రోడక్ట్స్ ఉండాలి. మాస్క్ కూడా వెస్టేజ్ మాస్కే వాడాలి. ఈ రోజు వెస్టేజ్ బిజినెస్ లో ఉంటాం, బయట కంపెనీ మాస్కులు వాడుతున్నాం, మనమే ప్రమోట్ చేస్తున్నాం అదర్ బ్రాండ్ ని. హౌ విల్ గ్రో ఇన్ ద బిజినెస్? మీ బిజినెస్ ఎలా దేవుడైనా మనకి ఎలా వరం ఇస్తాడు, రైట్? సో థింక్ చేయండి, బి ఎ బెస్ట్ కన్స్యూమర్ టు యువర్ వెస్టేజ్ బిజినెస్. ఫస్ట్ మీరు అమ్మాలి కాదు ప్రోడక్ట్, మీరు యూజ్ చేయాలనే యాటిట్యూడ్ ఎప్పుడైతే మన లోపల డెవలప్ అవుతుందో మీ థర్డ్ కోర్స్ స్టెప్ సక్సెస్ అవుతుంది. ఫస్ట్ మీ ఇంట్లో నుంచి 100 PV వాల్యూమ్ అనేది కంటిన్యూ అవుతుంది, రైట్? సో ఎవరైతే 100 PV ప్రోడక్ట్స్ మనం ఎవ్రీ మంత్ యూజ్ చేయట్లేదంటే మనం ఎలాగ థింక్ చేద్దాం, ఆలోచించండి. బయట నేను ఒక కస్టమర్ చేత 3,000 రూపాయల ప్రోడక్ట్స్ ఎలా కొనిపించగలను? నేనే వాడట్లేదు, నేను ఒక సోప్ వాడుతున్నాను, కస్టమర్ కి 3,000 రూపాయల ప్రోడక్ట్స్ అమ్మాలి, ఎంతవరకు న్యాయం అది? ఈజ్ ఇట్ లాయల్? సో థింక్ చేయండి, మీరు ఎప్పుడైతే అన్ని ప్రోడక్ట్స్ యూజ్ చేస్తారో యూ విల్ ఎంజాయ్ ద ప్రోడక్ట్స్. ప్రతి ప్రోడక్ట్ అద్భుతమే మీకు ఇక్కడ, రైట్? ఎంజాయ్ ఆల్ ద ప్రోడక్ట్స్. ఒకవేళ మీకు ఏదైనా ప్రోడక్ట్ నచ్చలేదు, నో ప్రాబ్లం, గో ఫర్ అనదర్ ప్రోడక్ట్. మన వెస్టీజ్ లోనే ఉన్నాయి కదా, ఒక సోప్ నచ్చకపోతే ఇంకా 3 సోప్స్ ఉన్నాయి, 4 సోప్స్ ఉన్నాయి మనకి ఆప్షన్. యూ కెన్ గో ఫర్ అనదర్ సోప్, యూ కెన్ ట్రై, రైట్? సో మీకు ఏది నచ్చిందో అది ప్రమోట్ చేయండి, ఓకే? అండ్ ఫోర్త్ కోర్ స్టెప్, మేక్ ఏ లిస్ట్. ఇందాక నుంచి చెప్తున్నారు ధర్మి మేడం, సో రియల్ ప్రౌడ్ ఆఫ్ హర్. ఎప్పుడైతే నేను లిస్ట్ ప్యాడ్ బిల్డ్ చేశానో నా వర్క్ స్టార్ట్ అయ్యింది అని చెప్పి. సారీ, ఆన్ చేస్తున్నారా? సో ఎవరైతే మనకి ఇంకా లిస్ట్ రాయలేదో, లిస్ట్ రాయండి అని చెప్తాం. లిస్ట్ రాయమంటే 10 పేర్లు రాస్తాం, మిగతా వదిలేస్తాం. లిస్ట్ బిల్డింగ్ అంటే గుర్తు పెట్టుకోండి, మీ మొబైల్, మీ దగ్గర ఒక నోట్బుక్ పెట్టి యూ నీడ్ టు డెవలప్ అ కాంటాక్ట్స్ ఆఫ్ 400 to 500. మీ ఫోన్ లో ఉన్న ప్రతి నెంబర్ మీరు రాయాల్సిందే. మీరు ఆ లిస్ట్ రాయనంత వరకు మీ డ్రీమ్స్ కి మీరు దగ్గర అవుతున్నట్టు కాదు. మీరు వెస్టీజ్ లో బిజినెస్ లో ఉండొచ్చు, కొన్ని ప్రోడక్ట్స్ అమ్మొచ్చు, కొత్త టర్న్ ఓవర్ చేయొచ్చు, కొంతమందిని జాయిన్ చేయొచ్చు, బట్ ఫైనల్ గా మీరు మీ డ్రీమ్ అచీవ్ చేయాలంటే యూ నీడ్ టు ఫినిష్ లిస్ట్. ఎప్పుడైతే మీ దగ్గర 400 లిస్ట్ ఉంటుందో, 20 మంది 30 మంది మనల్ని రిజెక్ట్ చేసినా, ఒక 50 మంది మనల్ని రిజెక్ట్ చేసినా, మన దగ్గర ఇంకా వర్క్ చేయడానికి ఒక 350 మంది ఉంటారు. మనం బుక్ లో రాయకుండా ఫోన్ లోనో మైండ్ లోనో గుర్తుపెట్టుకుంటే మనకి జరగదు. సో ఇది యాక్షన్ వర్క్. ఇందాకటి వరకు మీరు కమిట్మెంట్, ఇది యాక్షన్ వర్క్. ఎవ్రీడే ఒకేసారి 400 రాయమని మీకు చెప్పట్లేదు. రైట్ డౌన్ ఎవ్రీడే 10 నేమ్స్ రాయండి బుక్ లో. మొబైల్ తీసుకోండి, మీకు తెలిసిన పాల వాళ్ళు, పూల వాళ్ళు, అందరి పేర్లు రాయండి, రైట్? సో రాసిన తర్వాత వాళ్ళని ఎలా కాంటాక్ట్ చేయాలి అనేది మీ అప్లైన్ దగ్గర కూర్చుంటే అప్లై విల్ టెల్ యూ హౌ టు కాంటాక్ట్ పీపుల్, రైట్? విల్ మూవ్ ఆన్ టు ద 5th స్టెప్.
సో ఇన్వైట్ అండ్ కాంటాక్ట్, లెర్న్ హౌ టు ఇన్వైట్ అండ్ కాంటాక్ట్. ధర్ని మేడం చెప్తున్నారు, లిస్ట్ రాసిన తర్వాత నేను కొంతమంది పీపుల్ ని కాంటాక్ట్ చేశానంటే, ఇన్వైట్ చేశాను, బోర్డు మీద ప్లాన్ చెప్పాను అనేది వెరీ గుడ్ యాక్షన్ అది. సో చాలా మంది ఎలా పిలుస్తామంటే, అరే మామ నేను వెస్టీజ్ లో చేరా నువ్వు కూడా చేస్తా, అరే మామ నేను అలా సబ్బు వాడతాను నువ్వు కూడా వాడతా. వీఆర్ డిక్రీజింగ్ ద వాల్యూ ఆఫ్ ద బిజినెస్ అండి. దిస్ ఈస్ నాట్ ఎ జాయినింగ్ కాన్సెప్ట్. ఇది మనది పీపుల్ ని జాయిన్ చేసుకునే బిజినెస్ కాదు, పీపుల్ కి లైఫ్ ఇచ్చే బిజినెస్. సో ఇది పేస్ మీటింగ్ కాబట్టి మేము ఓపెన్ గా కొంచెం హై లెవెల్లో మాట్లాడుతాం, అందరూ డిస్ట్రిబ్యూటర్స్ కాబట్టి, రైట్? సో ఈ బిజినెస్ ఏంటి, మనకి డాక్టర్ గారు నాకు బిజినెస్ చెప్పారు, నేను సైన్ అప్ అయ్యానంటే నా లైఫ్ లో ఒక జీరో నుంచి నన్ను ఒక ఆర్డినరీ లెవెల్ టు ఎక్స్ట్రాడినరీ లెవెల్ కి నన్ను తీసుకెళ్తున్నారు. నా ఇన్కమ్ జీరో నుంచి సమ్ 5 డిజిట్ టు 6 డిజిట్ ఇన్కమ్ కి తీసుకెళ్తున్నారంటే మీరు ఆలోచించండి ఇది ఎలాంటి బిజినెస్ అనేది. ఇక్కడికి మనం ఎలా పిలవాలి పీపుల్ ని, ఎలాంటి వాళ్ళని పిలవాలి. అంబానీ వచ్చి ఈ రోజు మనం బిజినెస్ చేస్తామంటే లైసెన్స్ ఇస్తారా? టాటా వచ్చి ఈ రోజు నేను బిజినెస్ చేస్తానంటే లైసెన్స్ ఇస్తాడా? బాటా వచ్చి నేను బిజినెస్ చేస్తానంటే లైసెన్స్ ఇస్తాడా? బికాస్ మనకి కానీ టాటా బాటా అంబానీ బిజినెస్ ఇస్తే మనం దాన్ని రోడ్లో పడుకోబెడతాం, వాళ్ళకి తెలుసు, అందుకే మనకి బిజినెస్ ఇవ్వరు. అందుకే వాళ్ళు దానికి ఇన్వెస్ట్మెంట్ పెడతారు. మీరు ఇంత డబ్బులు 5 లక్షలు 10 లక్షలు డిపాజిట్ చేయాలని పెడతారు, బికాస్ మీ లోపల ఆ ఇన్వెస్ట్మెంట్ క్యాపబిలిటీ లేకపోతే మీకు నేను ఇచ్చిన బ్రాండ్ వాల్యూ పోతుంది. ఈ రోజు చాలా మందిలో బిజినెస్ చాలా మంచిది, లైఫ్ లో సక్సెస్ అవుతామని తెలిసిన ఎందుకు మనం పీపుల్ ఎందుకు బిజినెస్ లోకి రావట్లేదు అంటే ఈ కాంటాక్ట్ ఇన్వైట్ దగ్గర మనం ఫెయిల్ అవుతాం. డాక్టర్ గారు సమీర్ గారు నన్ను కాంటాక్ట్ చేసింది ఒక ప్రాపర్ వేలో కాంటాక్ట్ చేశారు కాబట్టి ఐఎమ్ ఇంటూ దిస్ బిజినెస్. Sir, we are developing one project. We are looking for ambitious people. Don't give this opportunity to everyone, Andy. Right? You check their interest of becoming successful. వాళ్ళు సక్సెస్ అవ్వాలన్న ప్యాషన్ ఉందా? 400 లిస్ట్ మీ దగ్గర ఉంది. మీకు 20 నుంచి 30 మంది వస్తే చాలు, మీరు DUCD వెళ్ళిపోతారు బిజినెస్ లో. 400 నుంచి 20 మందిని మీరు పికప్ చేయాలంటే యూ నీడ్ టు ఎంక్వైర్, యూ నీడ్ టు ఏమని చెప్పాలి, ఇంటర్వ్యూ చేయాలి. ఒక HR లాగా థింక్ చేయండి. డూ యూ హ్యావ్ డ్రీమ్? ఆర్ యూ థింకింగ్ టు బికమ్? నేను మొన్న మన భగత్ సింగ్ సార్ CD వింటున్నాను, ఆయన ఒకటే చెప్తున్నారు, అరే భయ్ నీకు డబ్బు సంపాదించాలని ఇంట్రెస్ట్ ఉందా లేదా ఫస్ట్ అది చెప్పు భయ్. ₹1 సంపాదించాలని ఇంట్రెస్ట్ లేకపోతే నీతో నాకేమైనా పక్క జరగంటాడంట. ఎస్, దిస్ ఇస్ ద కైండ్ ఆఫ్ యాటిట్యూడ్ వీ హ్యావ్ టు. బట్ ఇలా మాట్లాడము. పీపుల్ అడిగేటప్పుడు ఏం చెప్తాము, సార్ ఐఎమ్ డెవలపింగ్ వన్ ప్రాజెక్ట్, సో ఐఎమ్ లుకింగ్ ఫర్ అంబిషియస్ పీపుల్. డూ యూ హ్యావ్ ఎన్ ఇంట్రెస్ట్ టు బికమ్ సంథింగ్? మీ లైఫ్ లో ఫైనాన్షియల్ గా గ్రో అవ్వాలనుకుంటే నా దగ్గర ఆపర్చునిటీ ఉంది. ఎలాగా ఏంటి? సో లెట్ దమ్ ఐ టెల్ యూ ఇన్ నెక్స్ట్. సో ఎలాగా ఈ కాంటాక్ట్ ఇన్వైటింగ్ అనేది మీ అప్లయన్స్ తో కాంటాక్ట్ చేసి వాళ్ళ దగ్గర రిహార్సల్ చేయండి ఎలాగ ఇన్వైట్ చేయాలో. ఈ ప్రతి స్టెప్ మీరు ఎంత రిహార్సల్ చేసి మాస్టర్ అవుతారో మీకు ఈ బిజినెస్ లో ఒక్కొక్క స్టెప్ లో మీరు గ్రో అవుతారు. అండ్ నెక్స్ట్ వెరీ వెరీ ఇంపార్టెంట్ స్టెప్ 6, షో ద ప్లాన్. షో ద ప్లాన్ అంటే ఏంటి? మన బిజినెస్ ప్రెజెంటేషన్ ని ప్రాపర్ వేలో చూపించడం. ఇక్కడ కూడా నేను ధర్ని మేడం ఎగ్జాంపుల్ తీసుకుంటున్నాను, బికాస్ షీ టెల్ వెరీ వెల్, రైట్? సో షీ టోల్డ్ వెరీ వెల్. ఏం చెప్పినారు? నేను ఈ బిజినెస్ స్టార్ట్ చేసి లిస్ట్ తీసుకున్న తర్వాత ఎప్పుడైతే నేను బోర్డు మీద ప్లాన్ చెప్పడం స్టార్ట్ చేశానో ఐ బికమ్ డైరెక్టర్ ఆన్ ద సేమ్ మంత్ అని చెప్పారు. మీరు విన్నారైతే, మీరు నోట్ చేసుకున్నట్టయితే మీకు అర్థమవుతుంది. వెరీ వెరీ ఫెంటాస్టిక్ పాయింట్ అది. మనం ఈ బిజినెస్ లో ప్లాన్ ప్రెజెంటేషన్ మనం నేర్చుకోవాలి. ఒక రోజులో వస్తుందా నాకు తెలియదు, అది మీ ఇంట్రెస్ట్. రాజేష్ గారు నా దగ్గర కరెక్ట్ గా 15 minutes లో ప్లాన్ నేర్చుకున్నారు. ఆయన ప్లాన్ నేర్చుకున్న తర్వాత రాజేష్ గారు బిజినెస్ ప్లాన్ నేర్చుకున్న తర్వాత ఈ రోజు వరకు మళ్ళీ నన్ను ఎక్కడికి ప్లాన్ కి పిలవలేదు. ఆల్ ద వే దిస్ మంత్ హీఈస్ గోయింగ్ బ్రాండ్ న్యూ డైరెక్టర్. సో టుడే ఐఎమ్ గోయింగ్ టు కంగ్రాచులేట్, యాక్చువల్ గా అనౌన్స్ చేయాలి. టుడే దే క్వాలిఫైడ్ as a brand new 10% అచీవ్ అయ్యారు, అసిస్టెంట్ డైరెక్టర్ లెవెల్ అచీవ్ అయ్యారు. దిస్ మంత్ దే ఆర్ గోయింగ్ టు హిట్ this brand new branch director level. So hearty congratulations to Rajesh garu and Lavanya garu. They are having very small kids and 8-month baby in petkoni they are building business with passionate. Last 2 months lo they become assistant director and they are going directors. మీరు ఓన్ గా బిజినెస్ ప్లాన్ అంటే నేను వాళ్ళొక్కరే గొప్ప అని నేను చెప్పట్లేదు. మనం ఈ స్టెప్ లో ల్యాకింగ్ ఉన్నాము అంటే ఇక్కడ మనం బెటర్ అవ్వాలనేది మా ఇంటెన్షన్, రైట్? సో మనం ఇంకా ప్లాన్ చెప్పట్లేదు అంటే ప్లాన్ చెప్పడం నేర్చుకోవాలి. ప్లాన్ ఎలా చెప్పాలి? దానికి ఒక పద్ధతి ఉంది. మనం ఎవరికి చెప్పినా ఒకటే ప్లాన్, రైట్? కన్స్యూమర్ మ్యానుఫ్యాక్చరర్ ఒక నోట్బుక్ పెన్ను కంపల్సరీ వాడాలి. ఓవరాల్ గా ప్లాన్ చెప్పకూడదు, ఫోన్ లోని ప్లాన్ చెప్పకూడదు. వెరీ ఇంపార్టెంట్. వాళ్ళని మీటింగ్ కన్నా కనెక్ట్ చేయాలి, లేదా మీరు ఒక బుక్ పెన్ తీసుకొని వాళ్ళకి ఎక్స్ప్లెయిన్ చేయాలి వాట్ ఆర్ ద బెనిఫిట్స్ వెస్టీజ్ ఇస్ గివింగ్ టు దెమ్. సో ఎలాంటి బెనిఫిట్స్ వాళ్ళకి వస్తాయి ఈ బిజినెస్ లోకి వస్తాయి అనేది మనం క్లియర్ గా ఎక్స్ప్లెయిన్ చేయాలి. అండ్ వెరీ వెరీ ఇంపార్టెంట్, ఈ బిజినెస్ లో మీరు ఒక లెవెల్ కి వస్తున్నారు అంటే చాలా మంది చెప్తాను డైరెక్టర్ అయ్యాను అంటే అది 10,000 PV ఆర్ 5,500 PV కాదు. మీరు బిజినెస్ లో డైరెక్టర్ అంటే దట్ యు ఆర్ గెటింగ్ అ బ్యూటిఫుల్ మైండ్ సెట్. వెస్టీజ్ కంపెనీ మిమ్మల్ని 2,700 కోట్ల కంపెనీకి వన్ ఆఫ్ ద డైరెక్టర్ గా రిక్రూట్ చేసింది. హౌ టు బిహేవ్, మన బిహేవియర్ ని బట్టి మన కంపెనీ స్టాండర్డ్ పెరుగుతుంది, రైట్? సో మనం అలాంటి స్టాండర్డ్ ని బిల్డ్ చేయాలి షో ద ప్లాన్ లో, రైట్? సో ప్లాన్ మనం ఓన్ గా చూపించడం నేర్చుకోవాలి. చక్కగా మీ అప్లైన్ దగ్గర కూర్చొని మీ అప్లైన్ కి చెప్పండి 5-6 times, నో ప్రాబ్లం. అప్లైన్స్
మీరు నేర్చుకోవడానికి రెడీ అయితే దే ఆర్ ఆల్వేస్ విత్ యూ. మీరు ఇది ప్రాక్టీస్ చేయకుండా బయటకు వెళ్ళి మాట్లాడేశారు అంటే మాత్రం మీకు తెలుసు ఎలాంటి రెస్పాన్స్ వస్తుంది అనేది, రైట్? ఎందుకు మనకి నోస్ వస్తున్నాయి, అప్లైన్స్ వస్తే సక్సెస్ వస్తుంది అంటే దే మాస్టర్డ్ దిస్, దే రిహార్సల్ దిస్. వాళ్ళు సినిమాలో ఒక హీరో వెళ్ళి పెర్ఫామ్ చేస్తున్నాడు ఒక క్యారెక్టర్ అంటే దానికి ముందు చాలా మంది హీరోల స్టోరీలు మనం వినున్నాం. వాళ్ళ ఇంట్లో ఆ క్యారెక్టర్ ని రిహార్సల్ చేసి షూటింగ్ వస్తారు. మనం షూటింగ్ కి వెళ్తున్నాము ప్లాన్ చూపించడానికి, బట్ ఇంట్లో రిహార్సల్ చేయలేదు. మనం సక్సెస్ అవుతామా ఫెయిల్యూర్ ఎదురు చూస్తామా, రైట్? సో ఇఫ్ యూ వాంట్ టు గెట్ 100% సక్సెస్, లెర్న్ హౌ టు షో ద ప్లాన్. అది మీరు నేర్చుకోండి. నెంబర్ ఆఫ్ సిఇఓస్ అటెండ్ చేయండి, చాలా మంది లీడర్స్ మనకు చూపిస్తున్నారు. రైట్ డౌన్ చేయండి, వినకండి. మనం ఇంకా రైట్ ఈ బిజినెస్ లో మనం స్టూడెంట్స్ గా ఉండి నేర్చుకోవాలి కదా. సో బుక్ పెన్ యూజ్ చేసి ప్రతి స్పీకర్ ఎలా ప్లాన్ చెప్తున్నారో ఒక 10-20 ప్లాన్స్ మీరు నోట్ డౌన్ చేసుకుంటే యుల్ బికమ్ మాస్టర్. ఒక్కసారి మీరు ప్లాన్ చెప్పడం నేర్చుకున్నారనుకోండి, ఈ ప్రపంచంలో మిమ్మల్ని ఎదిరించేవాడు ఎవ్వడు లేడు. మీరే ఈ ప్రపంచాన్ని దూసుకొని వెళ్ళిపోతారు, రైట్? సో యూ గోయింగ్ టు బికమ్ నెక్స్ట్ డైరెక్టర్స్ అండ్ అబౌవ్, రైట్? షో ద ప్లాన్, వెరీ వెరీ ఇంపార్టెంట్ స్టెప్. సో నెక్స్ట్ స్టెప్ ఇన్ ద బిజినెస్, గెట్ స్టార్టెడ్. మనం చేసేటువంటి బిగ్గెస్ట్ మిస్టేక్ ఏమంటే ప్లాన్ చెప్తాము, ఇంకా వాళ్ళని వదిలేస్తాం. మనం ప్లాన్ చెప్పమన్నారు చెప్పేసాం. వెరీ వెరీ ఇంపార్టెంట్ పాయింట్. మీ ప్లాన్ అంటే విత్తనం వేసిన తర్వాత అది మొలకెత్తడానికి మనం కొంచెం పని చేయాలి. విత్తనం వేసి దాన్ని వదిలేస్తే బతకచ్చు, చచ్చిపోవచ్చు, అది మనం చెప్పలేం. బట్ దాన్ని కేర్ గా మనం చూసుకోగలిగితే బతకడానికి 100% ఛాన్సెస్ ఉన్నాయి, రైట్? సో అలాగా మనం ఏం చేయాలన్నా ప్లాన్ చెప్పిన తర్వాత ఆ వ్యక్తిని గెట్ స్టార్టెడ్, ఆ వ్యక్తిని ప్రాపర్ వేలో సైన్ అప్ చేయాలి. ఎలాగా సైన్ అప్ చేయాలి, దానికి ఒక ప్రొసీజర్ ఉంది. అప్లైన్ దగ్గర కూర్చోవాలి, ఫాలో అప్ చేయాలి, వాళ్ళకున్న క్వశ్చన్స్ ఏమైనా ఉంటే క్లారిఫై చేయాలి. అన్ని చేసిన తర్వాత వాళ్ళకి ఇంట్రెస్ట్ అయితే బిజినెస్ లోకి వస్తారు, ఇంట్రెస్ట్ లేకపోతే మీరు ప్రాపర్ వేలో డెమోస్ చేస్తే వాళ్ళకి కస్టమర్ అవుతారు. అండ్ వెరీ వెరీ ఇంపార్టెంట్, డెమోస్ అని వచ్చింది. మనం ప్లాన్ చెప్పిన తర్వాత చాలా మంది దగ్గర ఏముంటదంటే ఊరికే ప్లాన్ చెప్తాం, అట్లా జాయిన్ అయితే చాలరా, ఏదో ప్రోడక్ట్లు ఇస్తారు, కొనుక్కునే డబ్బులు వస్తాయి. నో, మీరు ప్రాపర్ గా బుక్ లో ప్లాన్ చెప్పిన తర్వాత మీ దగ్గర ఇలాంటి ఒక డెమో కిట్ బ్యాగ్ ఒకటి ఉండాలి. ఎంత మంది దగ్గర ఈ డెమో కిట్ బ్యాగ్ ఉంటుందో వాళ్ళ కోసం సక్సెస్ రెడీగా ఉంటుంది. ఆ డెమో బ్యాగ్ లో ఏముంటాయి, మన ప్రోడక్ట్ ఉంటుంది, మార్కెట్ ప్రోడక్ట్ ఉంటుంది, దానికి సంబంధించిన డెమో ప్రొడక్ట్స్. ఈ ప్రొడక్ట్స్ అని మీ అప్లయన్స్ అడగండి, వాళ్ళు మీకు చెప్తారు ఎలాగ డెమో కిట్ మెయింటైన్ చేయాలి. నేను ఎక్కడికి వెళ్ళినా సరే నాతో పాటు ట్రావెల్ చేస్తారు. ఇక్కడ ఉన్న ఈశ్వర్ గారు, హీ నోస్ వెరీ వెల్. ఆల్వేస్ ఈవెన్ నేను ఆఫీస్కి వెళ్ళినా కూడా, నా డ్యూటీకి వెళ్ళినా కూడా నా డెమో బ్యాగ్ నాతో ఉంటుంది. బికాస్ ఏ మనిషి ఎక్కడ ఎదురవుతాడో మనం చెప్పలేం కదా. డెమో బ్యాగ్ మన బిజినెస్ అన్నప్పుడు మనతో ఉండాలి, రైట్? అండ్ ప్లాన్కి వెళ్ళేటప్పుడు వెరీ వెరీ ఇంపార్టెంట్, కవర్ చేయాల్సిన ముఖ్యమైన పాయింట్ నేను మిస్ అయ్యాను, సారీ అండి. మీ డ్రీమ్ బుక్ మీతో ఉండాలి, మీరు ఎందుకు బిజినెస్ చేస్తున్నారో చెప్పాలి వాళ్ళకి. మీతో పాటు మన వెస్టిజ్ ప్రోడక్ట్ క్యాటలాగ్ మీ దగ్గర ఉండాలి. అండ్ అన్నిటికంటే ముఖ్యమైనది హెల్త్ గైడ్ మీ దగ్గర ఉండాలి. ఈ హెల్త్ గైడ్ లో ఉండేటువంటి ప్రతి పేజీ మీకు హెల్త్ ప్రొడక్ట్స్ మిమ్మల్ని మాస్టర్ చేస్తుంది. ఇది 40 రూపాయలు పెట్టి మీరు కానీ కొనుక్కోగలిగితే, ఇందులో ఉన్న ప్రొడక్ట్స్ మీరు చదివిగా నేర్చుకోగలిగితే యుల్ బికమ్ అనదర్ డాక్టర్. ఎవ్రీ టైం మన డాక్టర్ సాజిద్ గారు మనకు అవైలబుల్ గా ఉంటారు, బట్ ఎవ్రీ టైం ఉంటారు అంటే చెప్పలేము. ఆయన పర్సనల్ లైఫ్ ఆయనకు ఉంటుంది కాబట్టి అవైలబుల్ గా లేనప్పుడు మనం బిజినెస్ వదిలేస్తామా చేస్తామంటే ఈ బుక్ కరెక్ట్ గా 25 పేజీలు ఉంటుంది అంతే. ఎవరైతే 25 పేజీల బుక్ ని కంప్లీట్ చేస్తారో వాళ్ళకి బాగా దొరుకుతుంది. ఈ బుక్స్ మీరు తీసుకెళ్ళినప్పుడు యూ కెన్ ఎక్స్ప్లెయిన్ దమ్ వెరీ వెల్ అబౌట్ అవర్ హెల్త్ ప్రొడక్ట్స్. సో ఇది మన దగ్గర ఉండాలి. అండ్ అన్నిటికీ నుంచి వెరీ వెరీ ఇంపార్టెంట్, మీరు ప్లాన్ చెప్పిన వ్యక్తి మీకు సైన్ అప్ అవ్వాలంటే యూ నీడ్ టు క్యారీ ది సక్సెస్ ప్రొఫైల్. విన్నింగ్ టీమ్, మన విన్నింగ్ టీమ్ ద్వారా ఎంత మంది సక్సెస్ అయ్యారో వాళ్ళందరి లైఫ్ స్టైల్స్ ఇందులో ఇచ్చున్నారు, రైట్? మోర్ ఓవర్ వెరీ వెరీ బ్లెస్సింగ్ ఏమంటే మన టీం నుంచి ఇంకొక ప్రొఫైల్ ఇందులో ప్రింట్ అవ్వబోతుంది ఇయర్ ఎండింగ్ కి. అండ్ దాంతో పాటు మన అప్లైన్, అవర్ గ్రేట్ మెంటర్ హూ ఇస్ గైడింగ్ అస్, మిస్టర్ ఉమేష్ సింగ్ సార్ ప్రొఫైల్ ఇందులో ప్రింట్ అయింది మనకి. సో వీ కెన్ ఫీల్ ప్రౌడ్. మన అప్లైన్ ఈ బుక్ లో ఉన్నారంటే మనం ఎంత బాగా రిప్రజెంట్ చేయొచ్చు. దీనిలో ఇది మీతో ఉండాలి. అండ్ అన్నిటితో పాటు డోంట్ గో లైక్ నార్మల్లీ అండి, ఇలాంటి ఒక ఫైల్ మీతో మెయింటైన్ చేయండి. దీనిలో డిఏపి చార్ట్స్ కావచ్చు, మన వాటర్ ప్యూరిఫైర్, ఎయిర్ ప్యూరిఫైర్ బ్రోచర్స్ కావచ్చు, ఇలాంటివి ఒక ఫైల్ మెయింటైన్ చేయండి. ఇవన్నీ కూడా ఒక మంచి ల్యాప్టాప్ బ్యాగ్ లాంటివి తీసుకొని మీరు క్యారీ చేస్తే మీ ప్లాన్ 100% సక్సెస్ అవుతుంది. బట్ 1% ఎక్కడన్నా ప్లాన్ ఫెయిల్ అయింది అనుకోండి, సే థ్యాంక్స్ టు గాడ్. నాన్ క్వాలిఫైడ్ పీపుల్ మీ బిజినెస్ లోకి రాకుండా మిమ్మల్ని ప్రొటెక్ట్ చేసి ఉంటాడు దేవుడు, అది మాత్రం కన్ఫర్మ్ చెప్తున్నా. పీపుల్ నో చెప్పారంటే మీ సక్సెస్ కి నో చెప్పలేదు, వాళ్ళ సక్సెస్ కి నో చెప్పారని మీరు రియలైజ్ అవ్వాలి. ప్లాన్ చెప్పిన తర్వాత నో వచ్చిందంటే అయ్యో నాకు నో చెప్పాడా, కాదు. వాళ్ళ సక్సెస్ కి వాళ్ళు నో చెప్తున్నారు, వాళ్ళ డ్రీమ్స్ కి వాళ్ళు నో చెప్తున్నారు. నాకు ఉద్ర బాబు కారు డబ్బు అంటున్నాడు, మనం ఎందుకు ఆరాటపడాలా? గో నెక్స్ట్, రైట్? సో ఇది మీరు ప్రాపర్ గా మెయింటైన్ చేయండి. అండ్ వీఆర్ మూవింగ్ ఆన్ టు ద 8th స్టెప్. సో వెరీ వెరీ ఇంపార్టెంట్ స్టెప్ కాల్డ్ కౌన్సిలింగ్ విత్ అప్లైన్. ఇది ఎవరైతే ప్రాపర్ గా చేస్తారో, రైట్? సో ఫస్ట్ 7 స్టెప్స్ చేసి ఇక్కడ కానీ మనం మిస్ అయ్యామంటే ఎవ్రీ మంత్ బిజినెస్ లో మనం అటర్ ఫ్లాప్ అవుతాం, రైట్? సో మన ఇన్కమ్ ఈ బిజినెస్ లో ఎవ్రీ మంత్ పెరుగుతూ ఉండాలి. ఎవ్రీ మంత్ పెరగాలి అంటే మన బిజినెస్ పెరగాలి. మన బిజినెస్ పెరగాలి అంటే అసలు మనం ఎక్కడున్నాం, ఎక్కడికి వెళ్ళాలో మనకు తెలియాలి. మనం ఎక్కడున్నామో ఎక్కడికి వెళ్ళాలో తెలియాలంటే ఎవరు మనకు చెప్తారు?
మనకంటే ముందు ఎవరైతే ఆ ప్లేస్కి వెళ్ళి ఉంటారో వాళ్ళు మాత్రమే మనల్ని కరెక్ట్ గా గైడ్ చేస్తారు, మనం కరెక్ట్ గా వెళ్తున్నామా లేదా అని, రైట్? సో మనం ఏదైనా ఒక తెలియని ఊరికి వెళ్తాం, పెళ్లికో ఫంక్షన్ కో వెళ్ళి ఉంటాము, అక్కడ మనకంటే ముందు మన రిలేటివ్స్ వెళ్ళారు అనుకోండి, ఒక పాయింట్ దగ్గర మనం ఆగిపోయి వాళ్ళకి కాల్ చేస్తాం, ఏమి నేను ఎక్కడ దాకా వచ్చా, నాకు ఎట్రాలో తెలియట్లేదు, 2-3 దారులు ఉన్నాయి, ఎటు పోమంటావు అని అడుగుతాం. ఎందుకు? డెస్టినేషన్ ని ప్రాపర్ గా చేరాలి, మనకంటే ముందు వెళ్ళిన వాళ్ళు కరెక్ట్ గా చెప్తారని. కౌన్సిలింగ్ విత్ అప్లైన్ అంటే ఏంటి? లాస్ట్ మంత్ మీరు ఏం బిజినెస్ చేశారు, ఏం యాక్టివిటీస్ చేశారు, ఏం కోర్ స్టెప్స్ చేశారో ఒక బుక్ లో రాసుకోవాలి. ఈ మంత్ మీరు ఏం చేయబోతున్నారో మీకు ఒక ఐడియా ఉండాలి. దాన్ని మీరు 31వ తేదీ రాత్రి మీ అప్లైన్ తో చెక్ చేయాలా. వెరీ 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 ఇంపార్టెంట్ పాయింట్. థ్యాంక్స్ టు అవర్ మెగా అవర్ గ్రేట్ మెంటర్ ఉమేష్ సార్ అండ్ డాక్టర్ సాజిద్ గారు. దే ఆర్ ఆల్వేస్, వాళ్ళ ఫోన్ లైన్ ఆల్వేస్ మీకు ఓపెన్, మనకి ఓపెన్ ఆల్వేస్. మనం ప్రాపర్ గా వాళ్ళ దగ్గర కౌన్సిలింగ్ చేసుకుంటే మన బిజినెస్ లో మనం ఏ లెవెల్కి వెళ్ళాలి. జాబ్ చేసుకుంటూ నాకు ఒక ట్రెడిషనల్ బిజినెస్ రన్ చేస్తూ 8-9 months లో నేను ఈ బిజినెస్ లో డైమండ్ అయ్యానంటే థ్యాంక్స్ టు మై అప్లైన్ ఉమేష్ సార్ అండ్ డాక్టర్ సాజిద్ గారు. లాస్ట్ మినిట్ 11:49 కి వి ప్లేస్ 1 order టు బికమ్ అ డైమండ్ డైరెక్టర్. కౌన్సిలింగ్ విత్ అప్లైన్ లో, అప్లైన్ అంటే ఒకటే గుర్తు పెట్టుకోండి, చాలా మందికి జాయిన్ చేసిన వాళ్ళు అనుకుంటారు నో, అప్లైన్ ఈజ్ లైఫ్ లైన్. ఎప్పుడైతే మనకి లైఫ్ లైన్ అనే పదం అర్థం అవుతుందో, ఎప్పుడైతే అప్లైన్ గురించి లైఫ్ లైన్ అనే ఒక తెలుస్తుందో మనకి, అప్పుడు మాత్రమే మనం కౌన్సిలింగ్కి వెళ్ళగలం. అప్లైన్ అంటే ఒక భారం కాదు, అప్లైన్ అంటే ఒక హెడ్ కాదు, అప్లైన్ అంటే రోజు ఫోన్ చేసి ఇసిగిస్తాడనే ఫీలింగ్ మీ లోపల ఉందంటే ఐఎమ్ సారీ టు సే దిస్ అండి, మీ డ్రీమ్స్ కి మీరు హెడేక్ ఫీల్ అవుతున్నారు. మన జీవితంలో ఇన్ని సంవత్సరాలలో హూ ఆర్ విత్ యూ టు మేక్ యూ సక్సెస్ఫుల్? ఈ ఒక్క క్వశ్చన్ కి మీ దగ్గర ఆన్సర్ ఉంటే థ్యాంక్స్ అండి, థ్యాంక్స్. ఈ బిజినెస్ గురించి మీరు ఆలోచించద్దు. నువ్వు అనుకున్న కార్, నువ్వు అనుకున్న ఫ్యూచర్, నీ పిల్లల ఎడ్యుకేషన్, నీ పిల్లల బ్యాంక్ బ్యాలెన్స్, నీ పిల్లల సెక్యూరిటీ, మీ సెక్యూరిటీ, మీ కోరికలు, మీ లైఫ్ స్టైల్, మీ ప్రతి దగ్గర మీ వెనక నేనున్నానని చెప్పి డబ్బులు ఖర్చు పెట్టేవాళ్ళు, డబ్బులు సంపాదించడం చెప్పేవాళ్ళు ఉంటే మీరు ఇక్కడ కౌన్సిలింగ్ తీసుకోవద్దు. అలా లేరు అంటే, ఆ క్వశ్చన్ కానీ మీకు ఆన్సర్ నో వస్తే, యూ షుడ్ ఫాలో దిస్ రూల్. ఇది రూల్ అంటే రూల్ అంతే, ఇది స్టెప్ అని నేను చెప్పాను, ఇది రూల్ కింద చెప్తాను. సో వెరీ వెరీ ఇంపార్టెంట్ ఇది, రైట్? సో నేను ఒకటే చెప్తున్నానండి, ఈ బిజినెస్ లో ఒక ప్లస్ పాయింట్ ఉంది, బాస్ లేడు. ఒక మైనస్ పాయింట్, బాస్ లేడు. రెండు కూడా ఈ బిజినెస్ కి బాస్ లేడు కదా, అదే ప్లస్ అదే మైనస్. బాస్ లేడు అంటే అర్థం ఏంటి? మీరే ఓన్ బాస్ అని. అలాగా తీసుకుంటే అలాగ అర్థం అవుతుంది. నా బిజినెస్ అన్నప్పుడు నేను ఎంత బాగా చేయొచ్చు అని మీరు ఆలోచించవచ్చు. రెండో ఆప్షన్ ఏంటి? బాస్ లేడు. ఈ బిజినెస్ లో బాస్ ఉన్నాడు, అప్లైన్ ఉంటాడు. అప్లైన్ ఇష్టమైతే హెల్ప్ చేస్తాడు, మీకు ఇష్టమైతే హెల్ప్ చేస్తాడు, మీరు ఇబ్బంది ఫీల్ అయితే పక్కన వెళ్ళి పని చేసుకుంటాడు. బట్ నా అప్లైన్ నాతోనే పని చేయాలంటే నేను అప్లైన్ కి ఎంత, దట్ ఈస్ వాట్ డాక్టర్ సాజిద్ గారు చెప్తున్నారు, వీఆర్ మోర్ దాన్ అప్లైన్ అండ్ డౌన్లైన్, వీఆర్ లైక్ అ ఫ్యామిలీ. ఆ రిలేషన్షిప్ మీ అప్లైన్ తో మీకు వస్తేనే మీ సక్సెస్ కి మీకు రిలేషన్షిప్ వచ్చినట్టు. బాగా గుర్తుపెట్టుకోండి, ద సక్సెస్ విత్ యువర్ అప్లైన్ ఈజ్ ఈక్వల్ టు ద రిలేషన్షిప్ విత్ యువర్ డ్రీమ్స్. మీ డ్రీమ్స్ కి మీరు దగ్గర అవుతున్నారు, మీ అప్లైన్ కి మీరు దగ్గర అవుతే, ఎంత స్ట్రాంగ్ అయితే, ఎంత క్లోజ్ అయితే అంత మీరు మీ డ్రీమ్స్ కి మీరు దగ్గర అవుతారు, రైట్? సో వెరీ వెరీ ఇంపార్టెంట్ పాయింట్. అండ్ 9th core స్టెప్, వెరీ ఇంపార్టెంట్, అకౌంటబిలిటీ. అకౌంటబిలిటీ అంటే ఏంటి? 1వ తేదీ మనం ఒక గోల్ ఫిక్స్ అవుతాము, లేకపోతే ఇప్పుడు నేను 8 core స్టెప్స్ చెప్పాను, ఇది 9th core స్టెప్. ఈ 8 స్టెప్పుల్లో రెగ్యులర్ గా మనం చేస్తున్నామా లేదా అనేది మనకి మనం పర్సనల్ డెవలప్మెంట్ అని రాశారు కింద. అంటే మనకి మనం చెక్ చేసుకోవడానికి, మనకి మనం నిజాయితీగా ఉండాలా. ఈరోజు అప్లైన్ కాల్ చేస్తాడు, ఒక మీటింగ్ ఉందంటాడు, వెంటనే మనం ఏం చేస్తాం? మనం ఏదో ఒక ఎక్స్క్యూజ్ చెప్తాం, సార్ ఆ పని ఉంది, ఈ పని ఉంది, అందువల్ల కనెక్ట్ అవ్వలేదు, ఇంటర్నెట్ లేదు, ఏదేదో చెప్తాం. బట్ ఈజ్ ద ట్రూత్ ప్రతి విషయంలో, రైట్? సో అకౌంటబిలిటీ. బుక్స్ చదవమన్నారు, చదివారా లేదా? అప్లైన్ కోసం చదివాను సార్ అంటాం మనం. సిడి విన్నారా? వినేసాను సార్ అంటాం. సో డోంట్ లై టు యువర్ అప్లైన్. అండి అప్లైన్ కి మనం అబద్ధంగా ఉన్నామంటే మనకి మనం అబద్ధంగా ఉన్నట్టే. చాలా ఇంపార్టెంట్ ఈ బిజినెస్ లో. ఇది కంటికి కనిపించదు, బట్ ఇంత ఇంపార్టెన్స్ ప్లే చేస్తుంది. అప్లైన్ ఒక మాట అడిగినప్పుడు బి అకౌంటబుల్. అంటే అకౌంటబుల్ అంటే నిజాయితీ అని ఏమన్నా అనుకోండి, చాలా పెద్ద పదం, అది మనం వర్ణించలేము. బట్ మీరు మీ బిజినెస్ కి, మీ డ్రీమ్స్ కి, మీ అప్లైన్ కి, మీ లైఫ్ లైన్ కి నిజాయితీగా ఉండండి. ఏమైతే మాట ఇస్తున్నారో ఆ మాట మీద నిలబడండి, దాన్ని అచీవ్ చేయండి. దానికోసం మీ అప్లైన్ కి హెల్ప్ తీసుకోండి, రైట్? సో ఇది అకౌంటబిలిటీ. దీని గురించి చాలా టైం పడుతుంది చెప్పడానికి. అండ్ లాస్ట్ స్టెప్, 10th core స్టెప్, వెరీ ఇంపార్టెంట్ స్టెప్ ఏమంటే లెర్నబుల్, టీచబుల్, డూప్లికబుల్. అంటే ఇక్కడ బాగా రాశారు చూడండి, లెర్నబుల్, టీచబుల్, డూప్లికబుల్. మనం ఏం చేస్తామంటే రివర్స్ లో వస్తుంటాం. డూప్లికబుల్, టీచబుల్, లెర్నబుల్. లెర్నింగ్ అనేది అసలు లేదు ఇప్పటి వరకు. బిజినెస్ సంతకం పెట్టి ఉదయాన్నే బయలుదేరతాం, పుస్తకమో లేకపోతే పెన్నో పట్టుకొని లేదా ఫోనో పట్టుకొని, నేను చేరా, నువ్వు చేరు అంటే వాట్ వీఆర్ డూయింగ్. ఈ బిజినెస్ లో నేను స్టార్ట్ అయిన తర్వాత ఏం చేయాలో నేర్చుకోకుండా డూప్లికేషన్ మనం స్టార్ట్ చేస్తున్నాం. ఎలా ఉంటదంటే, ఈ బిజినెస్ లో నా ఫ్రెండ్ ఒకరు ఉన్నారు, మిస్టర్ ఈశ్వర్ గారు. సో ఈ రోజు ఇక్కడ ఉన్నారు. హీఈస్ రిథమ్ ప్యాడ్ ప్లేయర్ అనమాట.
నేను ఆయన దగ్గరికి వెళ్ళి కూర్చున్నప్పుడు నేను అడుగుతుంటాను రిథమ్ ప్యాడ్ నేను కూడా కొట్టాలనుకున్నానని. ఆయన ఒక 2 కర్రలు ఇస్తాడు, రిథమ్ ప్యాడ్ ఇచ్చాడు అనుకోండి, ఒక స్పీకర్ కనెక్ట్ చేసి ఎట్లుంటది రిటర్న్ లో నేను స్టార్ట్ చేస్తే వర్క్ సూపర్ ఉంటదేమో మ్యూజిక్ అది కదా. ఈశ్వర్ గారు కూడా వదిలేసి పారిపోతారేమో నాకు తెలిసి, వద్దురా నాయన ఏంది ఇది అనేసి. సో ఫస్ట్ నేను నేర్చుకోవాలి. ఏ పనిలో అయినా మీరు మాస్టర్ అవ్వాలంటే ఫస్ట్ స్టేజ్ ఆఫ్ సక్సెస్ ఈస్ కాల్డ్ లెర్నింగ్. అసలు వెస్టేజ్ బిజినెస్ అంటే ఏంటి, ప్రోడక్ట్స్ ఏమున్నాయి, ఏ ప్రోడక్ట్ ఎలా పనిచేస్తుంది, ఏ ప్రోడక్ట్ కస్టమర్ కి ఎలా ఎక్స్ప్లెయిన్ చేయాలి, దాని తర్వాత విన్నింగ్ టీమ్ అంటే ఏంటి, విన్నింగ్ టీమ్ లో ఏమేమి టూల్స్ ఉన్నాయి, అసలు నేను విన్నింగ్ టీమ్ లో ఎలాంటి ఎడ్యుకేషన్ నేను తీసుకోవాలి, 10 కోర్ స్టెప్స్ మీద నేను ఎలా వర్క్ చేయాలి, ఎవ్రీథింగ్ మిమ్మల్ని మీరు ఎప్పుడైతే నేర్చుకొని ఎప్పుడైతే మీకు మీరు మాస్టర్ అవుతారో అప్పుడు మీరు టీచబుల్ స్టేజ్కి వస్తారు, అప్పుడు మీరు ఇంకొకరికి చెప్పే స్టేజ్కి వస్తారు. సో ఎప్పుడైతే మీరు ఇంకొకరికి చెప్పే స్టేజ్కి వస్తారో అప్పుడు మీ టీంలో మీరు అడగకుండానే డూప్లికేషన్ అనేది స్టార్ట్ అవుతుంది. సో ఈ ప్రాసెస్ లో మనం ఇటు నుంచి ఉన్నామా అనేది చెక్ చేసుకుంటే 80% మంది రివర్స్ లో వస్తారు, 20% పీపుల్ మాత్రమే ఇటు నుంచి వస్తారు. అలాంటి వాళ్ళని మనం స్టేజ్ మీద చూస్తాము. అరే ఏంద్రా భయ్, నేను వెస్టీజ్ లో ఉన్నాను, వాడు వెస్టీజ్ లో ఉన్నాడు, వాడికి బిజినెస్ జరుగుతుంది, నాకు జరగట్లేదంటే సింపుల్ ఆన్సర్ ఈస్ మనం రైట్ నుంచి లెఫ్ట్ కి వెళ్తున్నాము, వాళ్ళు లెఫ్ట్ నుంచి రైట్ కి వస్తున్నారు. ఈ రోజు మీరు ఇది మిస్టేక్ అని గమనించుకొని కరెక్ట్ చేసుకోగలిగితే, లెర్నబుల్ నుంచి మీరు డూప్లికేటబుల్ కి కానీ రాగలిగితే, I'm promising you guys, I'm promising you, definitely you are going to be a next speaker in this space meeting. 100% మీకు తెలిసిపోతుంది. లెర్నబుల్ నుంచి మీరు స్టార్ట్ అవుతారు. నాకు రాజేష్ గారు ఒక పాయింట్ చెప్పారు, నిజంగా ఐ మీన్ నేను చూసిన చాలా కొద్ది మందిలో రాజేష్ గారు ఒక సెపరేట్ యూనిక్ పర్సన్ అని నేను అనుకున్నాను. బికాస్ సంతకం పెట్టిన వెంటనే ప్రోడక్ట్ గురించి మాట్లాడలేదు, బిజినెస్ గురించి మాట్లాడలేదు. నా దగ్గర కూర్చున్నారు ఆల్మోస్ట్ నైట్ 11:30 అయింది అనుకుంటా ఆ రోజు. ప్లాన్ గురించి, ప్రోడక్ట్ గురించి, 8% అంటే ఏంటి, ఫాస్ట్ ట్రాక్ ఏంటి, 10% ఏంటి, నెట్వర్క్ ఎలా బిల్డ్ చేయాలి, విడ్త్ ఏంటి, డెప్త్ ఏంటి, చాలా విషయాలు అడగలేదు, రాసుకున్నారు ఆయన. ఆయన వెళ్తున్న ప్రాసెస్ లో చిన్న మిస్టేక్ జరిగినప్పుడు కాల్ చేసి హీ మేక్ హిమ్ కరెక్టబుల్ అంటే ఆయన అడిగి కరెక్ట్ చేసుకున్నారు ఆయన. సో ఈ రోజు అంతే, అది వాళ్ళకి తెలుసు అండ్ చూస్తున్న పీపుల్ కి తెలుసు. ధర్ని మేడం కావచ్చు, అంటే అందరూ అలా ఉన్నారని నేను చెప్పట్లేదండి. మన సక్సెస్ లో ఇది కూడా ఒక పార్ట్. మనం సక్సెస్ అవ్వట్లేదు అంటే ఇక్కడెక్కడో మనం మిస్టేక్ చేస్తున్నాం అనేది అర్థం. బికాస్ ఈ రోజు మీరు చూసిన ఈ 10 స్టెప్స్ ఏదైతే ఉందో, విన్నింగ్ టీమ్ లో గత 8.5-9 సంవత్సరాల నుంచి కొన్ని లక్షల మంది ఫెయిల్యూర్స్ ని సక్సెస్ ని ఫిల్టర్ చేసి కాపీ వడపోసి మనకి ఇచ్చినటువంటి 10 స్టెప్స్. ఎక్కువ మంది సక్సెస్ అయినా ఈ 10 స్టెప్స్ కరెక్ట్ చేసిన వాళ్ళే, ఎక్కువ మంది ఫెయిల్ అవుతున్న వాళ్ళు ఈ 10 స్టెప్స్ లో మిస్టేక్ చేసిన వాళ్ళే. ఇది మనకి తయారు చేసి మనకి ఇచ్చినటువంటి టీచింగ్ విన్నింగ్ టీమ్, రైట్. సో ఒక్క ఓవర్ వ్యూ వెళ్దాము మళ్ళీ, రైట్. సో ఫైనల్ గా ఇది టోటల్ గా 10 కోర్ స్టెప్స్. ఎవరైనా రాసుకొని వాళ్ళు ఉంటే ప్లీజ్ నోట్ డౌన్ అండ్ డిస్కస్ విత్ యువర్ అప్లైన్. ఈ 10 కోర్ స్టెప్స్ లో ఎవ్రీడే మనం ఈ 10 స్టెప్స్ చెక్ చేయాలి. ఎప్పుడైతే 10 స్టెప్స్ కి మనకి టిక్ పడుతుందో మీకు తెలిసిపోతుంది, యూ ఆర్ గోయింగ్ టు బికమ్ అ నెక్స్ట్ హై లెవెల్ అచీవర్, రైట్. సో ఫస్ట్ స్టెప్ డిఫైన్ డ్రీమ్. ఇది మీరు వర్క్ చేయాలా, మీ అప్లైన్ తో డిస్కస్ చేయాలా. స్టెప్ 2 బుక్స్, సిరీస్, ఫంక్షన్స్. కొన్ని బుక్స్ మీరు చదవడం నేర్చుకోవాలి, మీ అప్లైన్ అడిగితే హెల్ప్ చేస్తారు. సిఈపిలో సబ్స్క్రైబ్ చేసుకోవాలి, మీ అప్లైన్ హెల్ప్ చేస్తారు. ఎవ్రీడే మనం ఒక ఆడియో ట్రాక్ వినాలి, ఎవ్రీడే మనం అట్లీస్ట్ ఒక ఫంక్షన్ అయినా మనం అటెండ్ అవ్వాలి. అండ్ స్టెప్ 3 100% ప్రోడక్ట్ యూస్. మనము వెస్టీజ్ బిజినెస్ లోకి వచ్చి సంతకం పెట్టిన తర్వాత 1, 2, 3 ప్రోడక్ట్స్ వాడేసి నేను వాడుకుంటున్నాననే ఫీలింగ్ కాదు. సోప్ నుంచి మీ దగ్గర ఉండే ఎయిర్ ప్యూరిఫైర్, వాటర్ ప్యూరిఫైర్ వరకు అన్ని ప్రోడక్ట్స్ మీరు వాడితే వెస్టీజ్ వాడాలి, ఇంకోటి మీ దగ్గర ఉండకూడదు. వీలైనంత అన్ని ఒకసారి మార్చలేము కాబట్టి నెలకు ఒక 2-3 మీరు మార్చిన 1 year లో మీరు డైరెక్టర్ లెవెల్కి వచ్చేటప్పటికి, లేదా ఇంకొక లెవెల్ మీరు అచీవ్ అయ్యేటప్పటికి మీ ఇంట్లో ప్రొడక్ట్స్ అన్ని మారిపోతాయి, రైట్. సో ఇది వెరీ ఇంపార్టెంట్. మేక్ ఏ లిస్ట్. ఈ రోజు రాత్రికి మీరు బుక్ పెన్ను పెట్టి 400 కాంటాక్ట్స్ రాయినంత వరకు స్టార్ట్ అవ్వలేదని 400 కాంటాక్ట్స్ లిస్ట్ రాసిన తర్వాత మీ అప్లైన్ అడగండి, లిస్ట్ ఎలా వర్క్ చేయాలో మీకు నేర్పిస్తారు. ఇన్వైట్ అండ్ కాంటాక్ట్, హౌ టు ఇన్వైట్ పీపుల్. మీరు రాసిన లిస్ట్ నుంచి సెలెక్ట్ ఎలా చేసుకోవాలో పీపుల్ ని, ఎవరితో మనం కాంటాక్ట్ చేయాలి, ఎవరిని కస్టమర్ గా చేయాలి అనేది వెరీ ఇంపార్టెంట్. ఈ కాంటాక్ట్ అండ్ ఇన్వైటింగ్ ఆస్పెక్ట్ లో నెక్స్ట్ వీక్ వీఆర్ గోయింగ్ టు ఇన్వైట్ వన్ స్పెషల్ స్పీకర్, వెరీ సక్సెస్ఫుల్ గా ఈ కాంటాక్ట్ ఇన్వైటింగ్ లో డూయింగ్ మెరాకల్స్ అండి, డూయింగ్ మెరాకల్స్. కాంటాక్టింగ్ ఇన్వైటింగ్ లో మనకి ఎవరైతే నో చెప్తారో మనం వదిలేస్తాం, బట్ హీఈస్ ద లీడర్. నెక్స్ట్ వీక్ ఆయనని మనం మీ ముందుకు తీసుకురాబోతున్నాము. డూయింగ్ ట్రెమండస్ మెరాకిల్స్, ట్రెమండస్ నోతో ఆయన అద్భుతం చేస్తున్నాడు. ఆయన పొద్దున్న లేసి నేను ఫోన్ చేసి, సార్ ఈ రోజు అంటే, సార్ ఈ రోజు పొద్దున్న నుంచి నా వర్క్ ఏం తెలిసిన, పీపుల్ నాకు నో చెప్పాలా సార్ అంటాడు. అదేం సార్ అంటే, నెక్స్ట్ వీక్ మీరు అందరూ బ్యూటిఫుల్ సెషన్ ఉంది ఇన్వైట్ మీద, ఎలాగా ఆయన ఒక నోతో ఒక అద్భుతాన్ని క్రియేట్ చేశారో మీకు తెలుగు. ఇప్పటివరకు ఎస్ఏ మనకు అద్భుతం కదా, నోని ఎంత డబుల్ అద్భుతంగా చేశాడో మీరు వినబోతారు. గెట్ రెడీ ఫర్ నెక్స్ట్ వీక్ గైస్, వెరీ ఇంపార్టెంట్ టీచింగ్ ఉంది నెక్స్ట్ వీక్. అండ్ షో ద ప్లాన్. మీరు ఓన్ గా ప్లాన్ చెప్పండి, తప్పైనా పర్లేదు. మీకు తెలిసిందే కరెక్ట్ ప్లాను, ఎదుటి వాళ్ళకి బిజినెస్ ప్లాన్ తెలియదు, వాళ్ళకి తెలిసింది తప్పు ప్లాను, మీకు తెలిసిందే కరెక్ట్ ప్లాన్. ఎందుకంటే
కరెక్ట్ గా విన్న వాళ్ళే బిజినెస్ లో ఉన్నారు, తప్పుగా విన్న వాళ్ళు బయట ఉన్నారు. బికాస్ మనం ఎంత మంచి ప్లాన్ చూపిస్తున్నాం వాళ్ళకి అర్థం కాలేదంటే వాడు ఎక్కడో తప్పుగా విన్నాడు, రైట్? సో మీరు ధైర్యంగా ప్లాన్ ప్రజెంట్ చేయండి, ఓన్ గా ప్రజెంట్ చేయడం నేర్చుకోండి. 10 సార్లు ఫెయిల్ అవుతారు, 50 సార్లు ఫెయిల్ అవుతారు, 51 సక్సెస్ అవుతారు, 100 ఫెయిల్ అయితే 101 సక్సెస్ అవుతారు. సక్సెస్ అవ్వడం అనేది 100% మీ లైఫ్ లో జరిగి తీరుతుంది, రైట్? అండ్ 7th స్టెప్, గెట్ స్టార్టెడ్. ప్లాన్ చెప్పిన వ్యక్తిని ఎయిదర్ మీరు నో చెప్తే, మా అమ్మ చెప్పారు కదా, నో చెప్తే ఏం చేస్తాము, డెమోస్ చేసి కస్టమర్ చేస్తాము, లేదా చెప్తే సైన్ చేసి వాళ్ళని ఈ బిజినెస్ లో మనము డిస్ట్రిబ్యూటర్ చేస్తాం మనం. ఓకే, సో ఇది వెరీ వెరీ ఇంపార్టెంట్ స్టెప్. అండ్ నెక్స్ట్ 8th స్టెప్ వచ్చేసి మనకి సో కౌన్సిలింగ్ విత్ అప్లైన్. ఈ రోజు నైట్ మీరు విన్న సెషన్ లో చూడండి, నైట్ 12 గంటలకు పడుకోవడం వల్ల మన ప్రాణాలు పోవండి. సార్ 9 వరకు అలసిపోతాం సార్, 9 వెళ్ళి ఇంటికి పడుకుంటాం సార్, మాకు యాక్చువల్ గా 9 తర్వాత మేలుకునే అలవాటు లేదు సార్. నో ప్రాబ్లం సార్, మనకున్న అలవాట్ల వల్ల మన డ్రీమ్ లైఫ్ మనకి రాలేదు. ఇది అందరికీ సూట్ అవ్వాలని నేను చెప్పట్లేదండి. మనం ఇప్పటి వరకు 9 పడుకునే అలవాటు ఉండడం వల్ల, ఉదయాన్నే 5 గంటలకు లేచి అలవాటు ఉండడం వల్ల, అలవాటు మంచిదే కాదని నేను అనట్లేదు, రైట్? ఇలాంటి అలవాట్ల వల్ల మన డ్రీమ్స్ ఫుల్ఫిల్ అయ్యాయా? లేదు. ఒక 2 అవర్స్ మీ అప్లైన్మెంట్ టైం తీసుకోండి, ఎప్పుడు ఖాళీ ఉన్నారో వాళ్ళని కనుక్కొని, వాళ్ళ టైం టేబుల్లో మీరు ఫిట్ అయితే వాళ్ళ దగ్గర కూర్చొని నేను నెక్స్ట్ లెవెల్కి వెళ్ళాలంటే ఏం చేయాలని అడగండి. వాళ్ళు మీకు గైడ్ చేస్తారు. రెస్ట్ ఆఫ్ థింగ్స్ మన చేతిలో ఉంది, మనం ఆ లెవెల్కి వెళ్ళాలా లేదా, మనకి లైఫ్ లో ఆ లెవెల్ అవసరం ఉందా లేదని మనం డిసైడ్ చేసుకోవచ్చు, రైట్? సో ఫారెన్ ట్రిప్ నేను వెళ్ళాలని డిసైడ్ అయ్యాను కాబట్టి, సాగర్ సార్ ఎప్పుడు ఒకటి చెప్తారు, లాస్ట్ టీమ్ మీటింగ్ లో కూడా మన యూత్ ఐకాన్ ఆఫ్ ఇండియా మన మెగా మెంటర్ చెప్తున్నారు, ఈ బిజినెస్ లో మీరు ఒకటే చెప్పారు ఆయన, ఈ బిజినెస్ లో మీరు సక్సెస్ అవ్వాలంటే ఎలాంటి వాళ్ళతో పని చేయాలా, ఎవరైతే డియూసిడి వెళ్ళాలని డిసైడ్ అయ్యారో వాళ్ళతో పని చేయండి, కానీ మీరు ఎవరికో డియూసిడి వెళ్ళాలని డిసైడ్ చేయకండి, అలాంటి వాళ్ళతో మీరు పని చేస్తే మీ టైం వేస్ట్ అని చెప్పారు. దిస్ ఈస్ ఫ్యాక్ట్. సో నాకు ఫారెన్ ట్రిప్ వెళ్ళాలని లేదు, నాకు డ్రీమ్ కార్ రావాలని లేదనుకోండి, డాక్టర్ గారికి నాకు ఎప్పటికీ సింక్రనైజ్ కాదు, రైట్? సో అలాగా మీరు డిసైడ్ కాండి, మీ డ్రీమ్ స్ట్రాంగ్ అయితే మీ అప్లైన్ మైండ్ సెట్ కి మీరు అవతార్ సినిమా లాగా లింక్ అయిపోతారు. అవతార్ సినిమా చాలా మంది చూసి ఉంటారు కదా, సక్సెస్ అయింది ఆ టోకల్ మూవ్మెంట్ మీద. సో వాళ్ళిద్దరికి కనెక్ట్ అయితే వాళ్ళిద్దరు ఒక జంట లాగా ఉంటారు అనమాట. సో ఇది వెరీ ఇంపార్టెంట్ విత్ యువర్ అప్లైన్. వాట్ ఈస్ యువర్ డ్రీమ్స్, వాట్ ఈస్ గోల్స్ అనేది, రైట్? అండ్ అకౌంటబిలిటీ. మీరు ఈ బిజినెస్ ని బిల్డ్ చేయాలనుకున్నప్పుడు ఎంత మనం ఈ బిజినెస్ కి మనం ఎఫర్ట్ పెడుతున్నాము, ఎంత నిజాయితీగా మనం ఈ బిజినెస్ కి మన టైం ఇస్తున్నాము, ఎక్కడ మనం ఎక్స్క్యూజ్ గా ఉన్నాము, ఇంకా మనం అది మిమ్మల్ని మీరు చెక్ చేసుకోవాలి, వెరీ ఇంపార్టెంట్. ఎప్పుడైతే మీ ఎక్స్క్యూజెస్ ని, మీ ఎఫర్ట్స్ ని మీరు ప్రతిరోజు చెక్ చేసుకుంటుంటారో అంత మీకు మీరు షైన్ అవుతూ ఉంటారు, రైట్? సో బాగా గుర్తుపెట్టుకోండి. నా ఉమేష్ సార్ స్టేటస్ లో ఒకటి పెట్టారు, థ్యాంక్స్ ఉమేష్ సార్. ఒక స్టేటస్ లో ఒక పిక్ పెట్టారు, చాలా బ్యూటిఫుల్ పిక్, ఎంత మీనింగ్ ఉందంటే ఆ పిక్ కి. రియల్లీ ఐఎమ్ వెరీ థ్యాంక్ఫుల్ టు ఉమేష్ సార్ ఫర్ పోస్టింగ్ దట్ పిక్ అండి. ఆ పిక్చర్ లో 2 మొక్కజొన్న పొత్తులు ఉంటాయి కదా, 2 మొక్కజొన్న కండిలు వేశారు. ఒకటి ఏమీ కాలకుండా ఉన్నది, ఒకటి కాలింది ఉందన్నమాట, రైట్? సో కాలకుండా ఉన్నది తెల్లగా చాలా అందంగా ఉంది, బట్ దాని వాల్యూ 5 రూపీస్ అయితే, ఖాళీ నల్లగా ఉండి పగిలిపోయిన మొక్కజొన్న కంకే 20 రూపాయలు. నిజమా కాదా? సో అకౌంటబిలిటీలో మిమ్మల్ని మీరు చెక్ చేసుకొని ప్రతి స్టెప్ లో మీరు డెవలప్ అవుతూ వెళ్ళారంటే యు ఆర్ గోయింగ్ టు బి నెక్స్ట్ వాల్యుబుల్ పర్సన్, రెస్పెక్టబుల్ పర్సన్ మీరు అవుతారు. దానికోసం మిమ్మల్ని మీరు అకౌంటబుల్ గా చేసుకోవాలి. లాస్ట్ థింగ్, లెర్నబుల్, టీచబుల్, డూప్లికేటబుల్. నో ప్రాబ్లం. ఇప్పుడు మనం రివర్స్ లో వెళ్తున్నట్లయితే ఈ రోజు నుంచి బ్రేక్ వేద్దాము. లెర్నబుల్, టీచబుల్, డూప్లికేటబుల్ నుంచి మనము స్టార్ట్ చేసామంటే ఈ బిజినెస్ లో మిమ్మల్ని, మీ గ్రోత్ ని పీపుల్ ఎక్స్పెక్ట్ చేయలేరు, రైట్? సో ఈ బిజినెస్ అంతా డిపెండ్ అయింది ఎవరి మీద అండి? ఇప్పటి వరకు మనం ఏమనుకున్నామంటే మాట్లాడే మనుషుల మీద ఈ బిజినెస్ జరుగుతుంది అనుకున్నాం. విన్నింగ్ టీం ఏం చెప్తుందంటే, అసలు నీకు ఆ బిజినెస్ జరగాలంటే ఫస్ట్ నీతో నువ్వు మాట్లాడాలని చెప్తుంది, నీతో నువ్వు వర్క్ చేయాలని చెప్తుంది, నీతో నువ్వు చూడాలని చెప్తుంది, రైట్? సో ఈ నీతో నువ్వు చూసేటువంటి 10 పనులే ఈ 10 core steps, రైట్? సో ఇట్లాంటి ఒక బ్యూటిఫుల్ సెషన్ ని నాకు ఇచ్చినందుకు, అండ్ నాకు తెలిసి మీకు చాలా నీట్ గా అర్థమై ఉంటది అని ఎక్స్పెక్ట్ చేస్తున్నాను. అండ్ నెక్స్ట్ వీక్ నుంచి మనం ఫేస్ మీటింగ్ కంటిన్యూ చేయబోతున్నాము. ఈ 10 core steps మీద మీకు ఫర్దర్ డీటెయిల్స్ ఏమైనా కావాలి అంటే యూ కెన్ కాంటాక్ట్ విత్ యువర్ అప్లైన్ అండి, అండ్ వాళ్ళు మీకు నీట్ గా మళ్ళీ ఎక్స్ప్లెయిన్ చేస్తారు. వెరీ 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 ఇంపార్టెంట్ స్టెప్స్, రైట్? సో థ్యాంక్ యూ సో మచ్. బ్యాక్ టు డాక్టర్ సాజిద్ గారు. Thank you, sir. Thank you so much. Everybody give him a very big round of applause. And చాలా నీట్ గా ఎక్స్ప్లెయిన్ చేసినారు. అండ్ థ్యాంక్ యూ సో మచ్. మీరు టైం తీసి అండ్ యూ ఎక్స్ప్లెయిన్ వెరీ వెల్. అండ్ దిస్